లచ్చన్న ముఖ్యంగా ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఈ విధంగానే పిలుస్తుండేనా? ఎన్టీ రామారావు భార్య బసవతారకమ్మ, నీ పేరు ఏం పేరు అయ్యా అన్నది. అమ్మ నా పేరు లక్ష్మణమ్మ అన్న. రామన్నకు లచ్చన్న దొరికిండు అనగానే సార్ నవ్విండు. ఆహాహా లచ్చన్న, ఇప్పటి సంది పేరు లచ్చన్ననే. లేట్ వస్తారు మోహన్ బాబు. మోమో లేడు, మేము వెళ్ళిపోతుంటుంటాం. ఓకే, ఏ టైంకి 2:30కి వెళ్ళిపోతున్నానా? 2:30కి వెళ్ళిపోతాం అన్న. అయితే లాస్ట్ మటుకు కూడా ఆయన ఒక్కసారి కూడా రాలే. లక్ష్మీ పార్వతి ఎన్ని రోజుల తర్వాత ఆమె ఎంటర్ అయింది ఎన్టీఆర్ గారి దగ్గరికి? అసలు ఆమె వచ్చింది బుర్రకథ చెప్పండి. రోడ్ నెంబర్ 13 పైన ఆమెను పెట్టిండు. ఆమెకు ఒక అసిస్టెంట్. 7 గంటలకు వెళ్ళిపోయినాక ఈమె వస్తుండే. ఇక పిల్లలకు తెలిసింది. పిల్లలు మొత్తం అందరూ అటాక్ చేసేసి ఇంటికి వచ్చి కొట్టిర్రు. లక్ష్మీ పార్వతి కొట్టిర్రు చేసిర్రు. ఇక మొండివాడు ఏమంటే ఇక అట్లా కమ్మునుకున్నా. సో ఎవరైనా చెప్పి ప్రయత్నం చేస్తారా ఈమె బాగా జోక్యం చేసుకుంటుంది రాజకీయంలో కూడా? జోక్యం చేసుకోబట్టుకనే ఆమె పతనం అయిపోయింది. రావణాసురుడు సీతను తీసుకొని లంకలో పెట్టుకొని నాశనం అయిపోయాడు. మీరు ఈమెను తీసుకొచ్చి మీరు నాశనం అయిపోయారు. ఉన్న పేరు చెడగొట్టుకున్నారు. ఆయన నన్ను అన్నానే పిలుస్తుండే. చంద్రబాబు ఇప్పుడు కూడా అన్నానే అంటుండే, ఇప్పుడు కూడా అన్ననే అన్నాడు. నాకు సారు నా కూతురు వివాహం చేస్తానని మాట ఇచ్చిండు. నువ్వు మాట నిలుపుకుంటే నేను సార్ దగ్గర ఉంటాను. ఏమేమి లచ్చన్న గారు అప్పుడు వైస్రే హోటల్ పోయే ముందు ఏం జరిగింది? ఆమెను ఎందుకు తీసుకొస్తున్నావు సార్ అయితే ఇంకా నాశనం అన్నా. సారు తప్పిదారు ఈయన ఒక్కడే పోతుంటుంటే రండి బ్రదర్ అని చెప్తుంటే అందరూ వచ్చేస్తుంటే ఈయన చేసింది తప్పు, ఈమెను తీసుకుపోయింది తప్పు. ఈమెను చూసి ఈమె మీద చేసేది చెప్పు, ఆయన మీద ఎందుకు వేస్తారు? నాచారం. అమ్మ వండితే వంట తీసుకొని వస్తుండే. వండింది తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ దగ్గర గుంజుకుంటూ ఇట్లా కూర్చోబెట్టుకుంటుండే. సార్ నువ్వు నా పేరు చెప్తావు రా అని కొడుతుండే. మీరు చైతన్యతం సిద్ధం చేయండి, మనము క్యానిజింగ్ చేద్దాం, మనం ఏందో ఇంక చూపెడతాం, వీనికి పాతాళంకు దొక్కేస్తా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నరేష్. నందమూరి తారక రామారావు గారు ఇటు సినీ రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ 2 రంగాల్లో విజయం సాధించిన ఏకైక తెలుగు వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి ఎన్టీఆర్ గారిని చూడాలని చాలామంది, అయ్యో చూడలేకపోయామని ఇంకా చాలామంది బాధపడుతుంటారు. కానీ అలాంటి ఎన్టీఆర్ గారితో కొన్ని ఏళ్ల పాటు దగ్గరగా ఉన్నటువంటి అదృష్టం ఒక వ్యక్తికి దక్కింది. ఆయన ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయనే ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఉన్న డ్రైవర్ లక్ష్మణ్ అలియాస్ లచ్చన్న. మాట్లాడేద్దాం. నమస్కారం లచ్చన్న. లచ్చన్న ముఖ్యంగా ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఈ విధంగానే పిలుస్తుండేనా? లక్ష్మణ్ అనే పిలిచిండు. మొదట్లో లక్ష్మణ్ అని పిలిచిండు. ఏం పేరు అంటే మీ పేరు అంటే లక్ష్మణ్ సార్ అన్న. అట్లనే పిలిచిండు ఆయన. ఎప్పుడు ఎన్టీ రామారావు భార్య బసవతారకమ్మ కారులో కూర్చున్నదో ఓకే, అప్పుడు ఆమెకు డోర్ తెరిస్తే కారులో కూర్చున్నది. మళ్ళీ డోర్ పెట్టి కారు స్టార్ట్ చేసి మూవ్ అయినా. మూవ్ కాగానే నీ పేరు ఏం పేరు అయ్యా అన్నది. అమ్మ నా పేరు లక్ష్మణమ్మ అన్న. ఓకే, రామన్నకు లచ్చన్న దొరికిండు. ఓకే ఓకే అని ఆమె పెట్టింది. సరిగ్గా సరిపోయింది. ఇద్దరికి సరిపోయిందండి, మంచిగా దొరికిండు రామన్నకు లచ్చన్న అని అనగానే సార్ నవ్విండు. ఆహాహా లచ్చన్న, ఇప్పటి సంది పేరు లచ్చన్ననే. ఓకే, అంటే ఆయన చనిపోయే మటుకు కూడా లచ్చన్న తప్ప వేరే పేరు విలువలే. లచ్చన్న అని పిలుస్తుండే. లచ్చన్ననే పిలుస్తుండే, అంత ఆప్యాయంగా పిలుస్తుండే. ఆసుంటి మనిషి ఈసారి మన దగ్గర లేడు. కానీ అంత పెద్ద మనిషి, అంత పెద్ద మహానుభావుడు, ఇప్పటికీ ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు ఈ జనరేషన్కి కూడా. అసలు గుర్తుపట్టరు ఆయనని, ఎవరు గుర్తుపట్టరు. ఇప్పుడు అన్నగారి దగ్గర పనిచేయడానికి ఏ విధంగా అవకాశం దొరికింది? నాది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్. మీది? మాది గవర్నమెంట్ డ్రైవర్ని నేను. అందరి దగ్గర మా డ్రైవర్లే ఉంటారు. మినిస్టర్ దగ్గర, గవర్నర్ దగ్గర, ఓకే, అంతా మా దగ్గర. మీ రిక్రూట్మెంటే డ్రైవర్ డ్రైవర్. ఓకే, అయితే అట్లా నన్ను సెలెక్షన్ చేసి పంపించారు. అయితే 5గురం పోయినాం మేము. అందులో నేను జూనియర్, సీనియర్లు 4 ఉన్నారు. 5వ మనిషి నేను జూనియర్. అంటే అప్పటికి 15 ఏళ్ళు సర్వీస్ అయింది నాది. వాళ్ళకి 20 ఏళ్ళు సర్వీస్ వాళ్ళది. ఓకే, అయితే అందరు పేర్లు అడిగిండు. గుర్తుందా? పేర్లు ఏమేమి గుర్తుందా వేరే వాళ్ళే? ఒక ఆయన దాస్, ఇక్బాల్, యూసఫ్, నేను లక్ష్మణ్.
అంటే లైన్గా నిలబడ్డామాడ. అయితే లక్ష్మణ్ మీరు ఉండండి, మీరు అందరూ వెళ్ళిపోండి అలా పంపించేసిండు. ఓకే. పంపించాక నేను అప్పుడే అన్నా, ఆయనతో మాట్లాడిన ఫస్ట్ టైం నేను, సార్ వాళ్ళు సీనియర్లు సార్, మీరు వాళ్ళని పంపించి జూనియర్ నన్ను పెట్టుకుంటున్నారేమి, వాళ్ళు బాధపడతారు సార్ అంటే. డైరెక్ట్ అన్నారు ఆ రోజు? ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడాడు. భయమే లేదా అట్లా మాట్లాడుతుంటే? నాకు మీరు నచ్చిరండి, మీరు ఉంటారా, మీరు ఆర్డర్ ఇస్తే ఉంటా సార్, కానీ వాళ్ళు సీనియర్లు సార్, వాళ్ళకు వదిలేసి నన్ను ఎట్లా పెట్టుకుంటారు సార్ అంటే. నాకు మీరు నచ్చిరండి, మీరు ఉండండి. సరే సార్ ఉంటాను. ఓకే. కానీ ఎన్టీఆర్ గారికి చాలా దైవభక్తి, చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాలకు పోయి ఒకసారి కాశ్మీర్లో ఆయన ఒక అమ్మవారి దగ్గర అమ్మవారి అష్టోత్తరం చదివిండని కూడా నేను ఒక వార్త చదివాను అప్పట్లో. అప్పుడు ఆడ కాశ్మీర్లోనే షూటింగ్ అవుతున్నది. ఓకే. మొత్తం బర్బతలు ఉన్నాడు, ఖాళీ లుంగి కట్టుకొని కూర్చున్నాడు. మంచు, అంత మంచులో చల్లగా ఉండు, ఆయన అట్లనే ఉన్నాడు. అంత హీట్ బాడీ అయినది. నేను దాంట్లో చూసిన ప్రెస్లో, అదే మీడియాలో చూసిన ఆయనంత దైవభక్తి ఉంది కాబట్టి మీ పేరుని కూడా పసిగట్టిండు. అంతే అంతే. లక్ష్మణ్ అనే వ్యక్తి నాకు సరిగ్గా నాకు సపోర్టివ్ గా ఉంటాడని అనుకుంటొచ్చు, ఆయన పసిగట్టిండు. ముంగటి చూపు తెలుసు, ముందు చూపు తెలుసు, బాగా అమ్మవారి ధ్యానంలో దైవభక్తి కూడా ఆయన జస్ట్ కళ్ళు మూసుకుంటే అంతే, మళ్ళా ఎదుగా కంప్లీట్ చేయలేదు, జస్ట్ కొద్దిసేపే. ఆయన పూజ చేస్తూ కూడా 2 నిమిషాలే. అన్ని పూజ దగ్గర అన్ని రెడీ పెడతారు, పూలు అన్నిటికీ, దేవతలకు అన్నిటికీ హారలు వేస్తారు, కొబ్బరికాయ పెడతారు, మొక్కుతోడు కొబ్బరికాయలు తీసి కొట్టేస్తాడు అంతే, మొక్కుతోడు అంతే. 2 నిమిషాల పని అయినది, ఎక్కువ కూడా చేయడు. సో మీ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే డ్యూటీకి ఏ టైంకి రమ్మని చెప్పిండు అన్నగారు? 8 గంటలకు రండి అన్నాడు. 8 గంటలకి? ఓకే. స్టార్టింగ్ అప్పుడు 8. మీరు పోయే వరకు ఏం చేస్తుండే? నెక్స్ట్ డే 7 గంటలకు వెళ్ళిపోతుంటే నేను, కార్ ఆడనే ఉంటుండే, కార్ తీసుకొని పోతుంటుంటే. స్టార్టింగ్ కార్ అయితే వద్దన్నాడు, మా దగ్గర కార్లు చాలా ఉన్నాయండి, నేను మా మేడంకు కూడా ఇస్తారు సార్ ఒక కారు అంటే. అక్కర్లేదండి, మాకు కార్లు ఉన్నాయి, ఒక కారు చాలు అన్నాడు. గవర్నమెంట్ కార్ అవసరం లేదన్నాడు, ఒక్కటి చాలు అన్నాడు. తర్వాత గవర్నమెంట్ కార్ కూడా తీసుకోలే, ఈ కార్ వాడండి సార్ అంటే మంచి సార్ అని. వాళ్ళ అబ్బాయిది కార్ అది, ఈ కారు వాడండి అంటే తోలుతారంటే తోలుతా సార్, మీరు ఏం చెప్తారు చెప్తాను. ఆ కారే తోలు. అసలు ఆయన రోజు 3 గంటలకు లేస్తారని చెప్పి చాలా మంది అంటుంటారు. 3 గంటలకు కాదు, 2 గంటలకు లేస్తాడు కరెక్ట్. 2 గంటలకే? 2 గంటలకు లేస్తాడు. ఓకే. లేచి ఆయన కార్యక్రమం చేసుకొని 3-3:30కు దాని మీద వచ్చి కూర్చుంటాడు, మేకప్ మీద. ఓకే. మేకప్ అయినది 2 గంటలు అవుతుంది. మేకప్ అంటే సీఎం గా ఉన్నప్పుడు కూడా మేకప్ వేసుకుంటాడనా? సినిమాలో ఉన్నప్పుడు? ఓకే. నేను మీరున్నప్పుడు నుంచి అడుగుతున్నా. లే, నేను ఉన్నప్పుడు విశ్వామిత్ర షూటింగ్ అయిందా, మేజర్ చంద్రకాంత్ షూటింగ్ అయింది, 2 షూటింగ్లు అయినాయి. అప్పుడు చేతన్ రథం తీసుకునే పోతుంటుంది షూటింగ్కి. మేజర్ చంద్రకాంత్, మన మోహన్ బాబు మెయిన్ హీరో. 3 గంటలకు పోతుంటుంది, చేతన్ రథం తీసుకునే పోతుంటుంది, నాచారం పోతుంటుంది. స్టూడియోలో 3 గంటలకు కూర్చుంటుండే. ఓకే. 4 గంటలకు బయటకు వస్తుండే మేకప్ వేసుకొని. ఓకే. అంటే ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరుతుండే? 2-2:30కు. అప్పుడు కోటిలోనా, ఇంట్లోనా? కోటిలో ఉండిపోయాడు. అయితే మోహన్ బాబు అప్పుడు ఇక్కడ ఉన్నాం, రోడ్ నెంబర్ 13లో. ఓకే. ఇక్కడే, అక్కడ లేపు, ఇప్పుడు రోడ్ నెంబర్ 13లో ఉన్నాం. మోహన్ బాబు అన్న రేపు నేను వస్తానా అంటే, రండి బ్రదర్ అన్నాడు. ఆయన టైంకు రాలే, మేము వెళ్ళిపోయినాం. షూటింగ్ అయిపోయింది, మేకప్ అయిపోయింది, షూటింగ్లోకి పోతున్నాడు, అప్పుడు వచ్చిండు ఆయన. అయితే లాస్ట్ మటుకు కూడా ఆయన ఒక్కసారి కూడా రాలే, నేను వస్తానయ్యా, నేను తీసుకుపోతాను మీకు అని. ఓకే బ్రదర్ అంటాడు అంతే. కానీ ఆ టైంకు రాడు, లేట్ వస్తారు. మోహన్ బాబు లేట్, మేము వెళ్ళిపోతుంటుంటాం. 2:30కి వెళ్ళిపోతాం. అలా 3 గంటలకు సీట్ మీద కూర్చుంటాడు. ఓకే.
4:30కు బయటకు వస్తాడు. బయటకు వస్తాడు. 5 గంటలకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వస్తుండే నా మోహన్ బాబు అప్పటికి అప్పుడు తర్వాత వస్తుండే, మెల్లగా వస్తుండే. మెల్లగా వస్తుండే. ఏమనకపోతుండేనా? అన్న లేట్ అని ఓకే బ్రదర్ అంటుండే, అంతే. అంతే, ఇట్స్ ఓకే. ఓకే అంతే. కానీ ఎప్పుడు కంప్లీట్ పిక్చర్ కంప్లీట్ అయిపోయినా కానీ ఒక్కసారి కూడా తీసుకోపోలేదు. ఒకసారి మోహన్ బాబు పొద్దున్న నుంచి తీసుకోవాలి. పొద్దున రాలే, మీరే తీసుకోపోతుండే. నేనే తీసుకోపోతుండే, నేనే తీసుకొని వస్తుంటే. అట్లా ఆయన దగ్గర 2:30కి లేస్తే ఎప్పుడు పడుకుంటుండే ఆయన? సాయంకాలం 7 గంటలకు పండుతుంది. 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకు పండుకొస్తుంది. అంతే. 7 గంటలకు ఎవరు ఉండొద్దు, పనులు ఎవరు ఉండొద్దు, పనులు ఎవరు ఉండొద్దు. సెక్యూరిటీ కూడా ఒక సెంట్రీ ఉండాలి, అంతే. అంతే. ఆడ పట్టుకొని ఒక సెంట్రీ నిలబడుతుంటే గేట్ దగ్గర, అంతే. అంతే. ఎవ్వరు గన్ మ్యాన్లు ఎవరు ఎవ్వరు అందరినీ పంపించేస్తుండే. ఉంటే ఏమంటుండే? ఉంటాం సార్ మేమంటే. అక్కర్లేదండి, వెళ్ళిపోండి మీరు. ఇక అప్పటికైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు 4 ఉంటుంటారు ఇంకా సైడ్లో, బయట ఆయనకు తెలియకుండా ఇంకా పోయి ఉంటుంటారు, అంతే. ఎనీ టైం రాగల అని. సీఎం అంటే అధికార కార్యక్రమాలు అవి ఇవి ఉంటాయి కదా. మధ్యాహ్నం 1 గంటల మటుకు ఫినిష్, అంతే. పొద్దుగాల 8 గంటలకు పోతుంటాం సెక్రటరేట్. అయితే ఒక్కసారి 2 సార్లు పోయినాం. అక్కడ ఎవరు ఉండరు, వాళ్ళు వస్తారు 9 గంటలకు వచ్చి ఊడుస్తారు. ఈయన 8 గంటలకు పోతే ఎవరు వస్తారు? ఆ వాచ్మెన్ దెబ్బ 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 బుగులు పడి తలుపు తెరుస్తుండే పొద్దున్నే. ఒక్కసారి, 2సారి, 3సారి నేను సార్ ఒక రిక్వెస్ట్ సార్ అన్న. ఏమండి చెప్పండి అన్నాడు. నేను ఇంత పొద్దుగాల పోతే ఆడ ఎవరు తెరవరు సార్, 9 గంటలకు వస్తారు, ఊడ్చేటోళ్ళే 9 గంటలకు వస్తారు. మీరు 8 గంటలకు పోయి కూర్చుంటా అంటే ఎవరు? మీ ముంగట అంతా ఊడుస్తుంటారు, మీ మీద పడతా ఉంటారు. 9 గంటలకి వెళ్దాం సార్. ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడి మాట. ఓకే, సరేనండి అన్నాడు. ఓకే. 7 గంటలకు అప్పుడు చీఫ్ సెక్రటరీ రావాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు రావాలి. వాళ్ళు అప్పుడు 5 గంటలకు వస్తుంటారు. 2 రోజులు వచ్చిర్రు, వాళ్ళకు కూడా అయితలేదు పొద్దున్న రావడానికి. అయితలేదు. వాళ్ళకు కూడా అయితలేదు సార్. సరేనండి, వాళ్ళని కూడా 7 గంటలకు రమ్మనండి. ఇక వాళ్ళకు చెప్పిన, సార్ 7 గంటలకు అంటారండి సార్, మీకు చెప్పిండ్రు, సార్కు చెప్పిన 7 గంటలకు ఉంటుంది. ఓకేనయ్యా, చాలా చాలా థ్యాంక్స్ అన్న. అరే థ్యాంక్స్ ఏం చెప్తావు సార్, మీ దగ్గర పనిచేస్తూనే నేను మీకు చెప్పినా 7 గంటలకు రండి మీరు. ఇక అప్పటి సంది సెక్యూరిటీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు 7 గంటలకు వస్తుండేది. పొద్దుగాలనే పేపర్లు అందరు రిపోర్ట్ ఇస్తుండే. ఇది ఇంటెలిజెన్స్ దూర, హెచ్కే దూర, ఆయన మొత్తం ప్రెస్ రిపోర్ట్ అంతా అవన్నీ చెప్తుండే. అంతా ఓకే ఓకే ఎండు. తర్వాత చీఫ్ సెక్రటరీ ఉంటుండే, ఆయన ఫైల్ చూసుకుంటుండే, వెళ్ళిపోతుండే. 9 గంటలకు ఇక సెక్రటరేట్ పోతుంటుంది. ఇక అప్పటి సంది 9 గంటలకే. కానీ మధ్యాహ్నము 12 గంటలకు బసవతారకమ్మ భార్య టిఫిన్ తీసుకొని వస్తుండే. ఎక్కడికి? సెక్రటరేట్. ఒకరోజు ఫస్ట్ రోజు తీసుకొచ్చింది, భోంచేసిండు, పోయిండు, 3 గంటల దాకా ఉన్నాడు. సెకండ్ రోజు కూడా వచ్చింది, తీసుకొని వచ్చిండు, భోంచేసింది, ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ థర్డ్ రోజు లచ్చన్న మీరు ఎక్కడ భోంచేస్తారు? నేను నా దగ్గర నా టిఫిన్ వచ్చి నేను భోంచేసుకుంటాను. అయితే సెకండ్ రోజు లేట్ వస్తున్నాడు ఆయన. నేను డిక్కీలకి వెళ్ళి టిఫిన్ ఇప్పి నేను తింటున్నా. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆఫీస్లోకి వెళ్ళి ఇంటికి వస్తున్నాడు, బయటకు వస్తున్నాడు. నేను సెక్రటరీకి ఇంటికి ఆడకి వెళ్ళి భోంచేసి పోయినాక మళ్ళీ మెల్లకి పోతాం కదా అని గమ్మున నేను భోంచేస్తున్నా, మీరు తింటున్నారు. ఆయన దిగి వచ్చేసిండు, నన్ను చూసుకున్నాడు, చూసుకొని మీదకి వెళ్ళిపోయాడు. నేను భోంచేసినాం, అంటారు. నేను భోంచేసుకొని టిఫిన్ కడిగేసి సెక్యూరిటీని చెప్పిన, చెప్పు రాజు సార్కి వచ్చాను, పోయి చెప్పిండు, దిగి కార్లో కూర్చున్నాడు. మీరు ఎప్పుడు భోంచేస్తారండి అంటే, నేను 1 గంటలకు భోంచేస్తాను సార్ అన్నాడు. ఆయన లాస్ట్ మటుకు లచ్చన మీ టైం అయితే మీరు భోంచేసుకోర్రి, అంతే. ఇక నేను భోంచేసుకుంటుంటే ఇక మూడో రోజు ఇక ఆయన 12:30కు క్లోజ్, ఇంటికి ఇంటికి వెళ్ళిపోతుంటుండే. ఇక ఇంటికాడనే భోంచేసుకుంటుండే, ఆడ ఉంటుండే. ఆడికి వెళ్ళిపోతే నాచారం పోతాం,
స్టూడియో ఆడ ఏమైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాం 3 గంటలకు. ఇక ఈమె చనిపోయిన తర్వాత మెడ్రాస్కు పోయింది అసలు. బసతారకమ్మ గారు మెడ్రాస్ పోయింది. ఆడ ఏదో ఎక్కువ అయిపోయింది, చనిపోయింది. ఆమె బాగాలేనప్పుడు మీకు ఐడియా, మీకు ఇక్కడ హాస్పిటల్లో తిరగడం ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఉన్నారు అక్కడే? అక్కడ లేదు, హాస్పిటల్ ఆయన అక్కడనే చూపెట్టుకున్నాడు. ఇక్కడ బాగలేదని మీకు ఎప్పుడు నుంచి తెలిసింది? అక్కడ వీడికెళ్ళి పోయిన తర్వాత మాకు అమ్మగారు బాగలేదు అని చెప్పిండు. సార్ ఈయనే ఉన్నాడు, ఆమె అక్కడనే ఉన్నది మద్రాస్ ట్రీట్మెంట్ అవుతుంది, చనిపోయిన రోజే పోయిండు. పోయి ఆమె పేరు మీదనే బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టింది. ఆమె ఉన్నప్పుడే భూమికి పూజ చేసినాం. ఓకే, ఆమె ఉన్నప్పుడే ఆడ వెంక సైడు మొత్తం ఇది చేసి పూజా కార్యక్రమం అయిపోయినాక హాస్పిటల్ పెడదామనుకున్నాడు ఆయన. నార్మల్ హాస్పిటల్ పెడదాం అనుకున్నాడు. కానీ మరి చనిపోయింది కదా, ఇక అదే క్యాన్సర్ హాస్పిటల్ అని పెట్టేసాడు. ఓకే, అది అసలు ఈయన సీఎంగా ఉన్నప్పుడే ఆమె చనిపోయింది. ఆమె అంతేగా నా కోరిక ఉండే ఆయన ఇల్లు చూడాలి అని. తీసుకెళ్తారు లచ్చన్న అని అన్నాడు, మాట కూడా ఇచ్చిండు, కానీ తీసుకుపోలే ఆయన. ఆ తర్వాత లక్ష్మీ పార్వతి ఎన్ని రోజుల తర్వాత ఆమె ఎంటర్ అయింది ఎన్టీఆర్ గారి దగ్గరికి? ఆమె ఆడికెళ్ళి మేము హ్యాబిట్స్లో ఉంటాం, ఇక నాచారం మన కొద్ది రోజులు నాచారంలో ఉన్నాం. ఆడికెళ్ళి హ్యాబిట్స్కు ఇది 2 నెంబర్ 13కి వచ్చినాం. అస్సలు ఇల్లు అది చిన్న కూతురు కోసం కొన్నాడు. ఉమా కోసం కొన్నాడు. అప్పుడే అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడిండు, అమ్మా నీకోసం ఇల్లు కొన్నామ్మా, మీరు వచ్చే మటుకు ఇంట్లో ఉంటా, మీరు వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇచ్చేసి నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాను అన్నాడు అని చెప్పేసిండు. ఫోన్లో మాట్లాడిండు, బయటకు వచ్చిండు. ఎలా ఉండింది లచ్చన్న ఇల్లు అన్నాడు. మీరు ఏడేమి ఉంటారు సార్, ఇది మీరు ఉండే ఇల్లు సార్, ఇది 2 నెంబర్ 13లో. అంటే నీ ఇల్లు దీనికన్నా పెద్దదా? దీనికన్నా నా చిన్నది సార్ ఇల్లు, నాది ఇంకా చిన్న రూమ్లు, నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి, నేను ఉంటా, ఉమ్మమ్మ వచ్చినాక ఉమ్మమ్మకి ఇచ్చేసి వేరే చూసుకుంటాను నేను. సరే సార్ అని ఆయన ఫోన్లో మాట్లాడగా నేను విన్నా. ఉమ్మమ్మ వచ్చినాక మీరు ఉండండి నాన్న, నేను అక్కడనే ఉంటాను, నేను హ్యాబిట్స్లోనే ఉంటాను, దాని తర్వాత మీరు ఇక్కడనే ఉండండి అంటే ఇక ఆయన అక్కడనే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే ఈమె ఇంటర్వ్యూ అయింది, లక్ష్మీ పార్వతి. అసలు ఆమె వచ్చింది బుర్రకథ చెప్పనీకి. బుర్రకథనా జీవిత చరిత్ర ఏమో రాస్తా, అది తర్వాత మాట. బుర్రకథ చెప్పు, బుర్రకథ అంటే ఇట్లా చెప్తుంటారు అక్కడక్కడ విషయాలు. మన ఇది DD1 న్యూస్ అందులో అవకాశం ఇప్పిమన్నట్టుంది. అవకాశం ఇప్పిండ్రి నాకు. భార్య భర్తలు ఇద్దరు వచ్చిర్రు. ఓకే, లక్ష్మీ పార్వతి అలా భర్త ఇద్దరు వచ్చిర్రు. వచ్చి మాకు అవకాశం ఇస్తారు సార్. దానికి రికమెండ్ ఎవరు చేసిర్రు? హెల్త్ కోడెల శివప్రసాద్ ఆయన రికమెండ్ చేసిండు. చేస్తేనే వీళ్ళకు ఈ టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చిర్రు, DD1 ప్రోగ్రామ్. అయితే ఆ ప్రోగ్రామ్ చెప్తే వాళ్ళకు 15,000 20,000 ఇస్తుండే అప్పట్లో. పెద్ద అమౌంట్ అది. అది అమౌంట్ వాళ్ళు బతుకుతుంటారు కదా, సరే బతకండి అని ఆయన రికమెండ్కు సీఎం ఓకే చెప్పి ఇచ్చేసి ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చినారు. అట్లా ఇదైపోయింది, పరిచయం అయిపోయింది. ఆ పరిచయం తర్వాత ఎలక్షన్ మూమెంట్, ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో వీళ్ళకి ఇద్దరికి అరే వీళ్ళు ఉన్నారని వాళ్ళని పిలిచి మీరు నా విషయంలో కొన్ని బుర్రకథగా చెప్పుర్రి అని ఆ స్కీమ్ అంతా రాసిస్తాడు ఆయన. ప్రజలకు ఉద్దేశించి చెప్పండి, ప్రజలకి అది రాసి ఇచ్చింది, అది చదవాలి, బుర్రకథలో చెప్పాలి. సార్ది ఇక్కడ మీటింగ్ ఉంటుంది కదా, వాళ్ళ ఇంకా ముంగట పోయి చెప్పాలి. వాళ్ళ మీటింగ్ చెప్పగానే సార్ వస్తాడు, మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోవాలి. అట్లా కాన్ఫరెన్స్ లో 7 కాన్ఫరెన్స్లు, ఒక్క ఎమ్మెల్యే సీటుకు 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఎమ్మెల్యేకే 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి.
ఆ 7 కాన్స్టిట్యూన్సీలలో వీళ్ళు మీటింగ్ పెట్టాలి. తర్వాత 7 కాన్స్టిట్యూన్సీలకు ఒక్క ఎంపీ. అదే అంటున్నా. అయితే ఎమ్మెల్యేలు 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి, ఒక ఎంపీ. అట్లా వీళ్ళు తిరుగుతుండే ఇంకా తిరుగుతూనే ఉంటే అట్లనే కంప్లీట్ పరిచయం అయిపోయింది. ఆయన నిడిచేసింది, ఈయనని పట్టుకున్నది. ఎట్లా పట్టుకుంది? ఇక ఇంతే, రోజు రావడము రూమ్ నెంబర్ 13 పైన ఆమెను పెట్టిండు. 13లో పైన ఒక రూమ్ ఇచ్చినాడు. రూమ్ ఇచ్చి రూమ్లో ఉంది. ఆమెకు ఒక అసిస్టెంట్ లక్ష్మీపార్వతికి, ఆమె కూడా ఉంటుంటే. ఇక మేము 7 గంటల మటుకు ఉంటుంటాం. 7 గంటలకు వెళ్ళిపోతుంటుంటే, 7 గంటలకు వెళ్ళిపోయినాక ఈమె వస్తుండే కిందికి వస్తుంటే లోపల ఉంటుండే. అట్లా ఇక ఈమె కంటిన్యూ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఎన్టీఆర్ గారు క్లోజ్గా అయిపోయింది. ఇక పిల్లలకు తెలిసింది, పిల్లలు మొత్తం అందరూ అటాక్ చేసేసారు. ఇంటికి వచ్చి కొట్టిర్రు. ఎవరిని? ఈమెన్ లక్ష్మీపార్వతిని కొట్టిర్రు, చేసిర్రు. ఇక ఈయన ఏమంటలేడు, కామ్గా ఉంటున్నాడు, చూస్తూ గమ్మునున్నాడు. ఇక మొండివాడు ఏమంటే ఇక అట్లా గమ్మునుకున్నారు. ఎవరు కొట్టింది ఎక్కువ? అంత పిల్లలందరూ కొట్టిర్రబ్బా. బాలకృష్ణ, హరికృష్ణ, అందరూ. పురంధరేశ్వరి, లోకమ్మ మెడ్రాస్లో ఉంటుంది, లోకమ్మ బాగా కొట్టింది. మళ్ళా పులింజేశ్వరమ్మ బాగా కొట్టేసారు. వాళ్ళ నాన్నగారిని తిట్టినారా ఏంది డాడీ? నాన్నని ఒక్క మాటలే, ఆయన తలకాయ వేసుకుని కింద నిలబడ్డాడు అంతే. కుర్చీ మీద కూర్చుంటూ ఇట్లనే. ఇక కొట్టేది వాళ్ళు ఇక మొండోడు పోనీ అని వదులుకున్నారు అంతే. ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది ఆమె. సో పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగింది? ఆమె పెళ్లి చేసుకుంది కదా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారిని. పెళ్లి ఎట చేసుకుంటా? తిరుపతిలో చేసుకున్నాడు పెళ్లి. ఈయన నోరుతో చెప్పిండు అంతే, పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు అంతే, ఓకే అన్నాడు అంతే. పెళ్లి అంటే ఎట్లా పెళ్లి కావాలి? అంటే బహిరంగంగా ఆయన దాచుకోకుండా ఇట్లా గుసగుసలు అవన్నీ కాకుండా బహిరంగంగా నేను ఈమెతో జీవించాలనుకుంటున్నాను తిరుపతిలో చేసేసిండు అంతే అంతే అంతే. అంటే పద్ధతి ప్రకారం చేసుకోకపోయినా అందరికి మాత్రం చెప్పేసి ఉంటున్నాను అంతే అంతే. కానీ ఆ టైంలో మీరు గొడవ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనది ఎట్లా ఉండే అప్పుడు? ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యిండు? చంద్రబాబు కూడా అగలేస్టే ఉండే. పిల్లలంతా ఒకటే, పిల్లలంతా ఒక కూడా ఫైట్ చేసిర్రే మాకు. ఇక తర్వాత సరే బాబా ఆమెను లోపల పెట్టుకోర్రి, మీరు బయటికి రావద్దు అని ఒక వారం రోజులు ఎవ్వరు రాలే. తర్వాత ఇక అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉండిపోయిండు. ఇంకా తర్వాత ఆమె ఎప్పటి నుంచి ఈ రాజకీయంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది? ఇక ఆమె అప్పుడు చంద్రబాబు రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ రెండు ఆయన చూస్తుండే తెలుగుదేశం గవర్నమెంట్లో. వారు మధ్యలో పోయినట్టుంది ఒకసారి గవర్నమెంట్. ఒకసారి పోయిందబ్బా. పోతే ఈయన వచ్చాడు కదా, జయభాస్కర్ రెడ్డి ఉండే సీఎంగా. తర్వాత మళ్ళా అగెనెస్ట్ మళ్ళీ ఈయన ఎన్టీ రామారావు గెలిచిండు, వచ్చిండు. అప్పుడు కూడా నేను ఆడనే ఉన్నా, ఆయనతోనే ఉన్నా. 225 సీట్లేమో వచ్చినాయి అప్పుడు. ఓకే. సో మళ్ళీ అధికారం వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి కీరోలు ఉండే, ఆమెది అంత కొట్టినని చేసినా ఆమె కీరోలుగా ఉండే. ఇక ఆడికెళ్ళి పతనం స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్ గారిది అంతే. అంటే అంత వెలిగి సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఒక ఆడ మనిషి వల్ల ఆ విధంగా అయిపోయింది. సో ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారా ఈమె బాగా జోక్యం చేసుకుంటుంది రాజకీయంలో కూడా అని? అదే జోక్యం చేసుకోబట్టుకునే ఆమెది పతనం అయిపోయింది. ఓకే. కానీ జోక్యం చేసుకోకుండా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదా ఎన్టీఆర్ గారు? ఆయన చెప్పకపోతుండే బా, ఆయన ఎందుకు చెప్తుండే? ఆయన లాస్ట్ మొత్తము చాలా వీక్ అయిపోయింది ఆయన. ఓకే. ఎంత ఉంటుంది అప్పుడు ఆయన ఏజ్? 80 ఏళ్ళు ఉంటాడు ఆయన. 80 ఏళ్ళు. ఈ చెయ్యి లేవదు. ఓకే. ఇట్లా పట్టుకొని ఇట్లా నమస్కారం పెడతాడు. చెయ్యి లేవని దాంతో మళ్ళీ ఈ డౌన్ అయిపోతుంది. నాకు తర్వాత తెలిసింది ఈ చెయ్యి లేవదని. ఓకే. కానీ ఎవరికి తెలియనియలేనా? ఎవరు తెలియనియలే ఆయన. ఆయన అట్లా మేనేజ్ చేసిండు ఆయన. అది ఏందిరా ఈ జీవితం ఈయనది ఇట్లయిపోయింది.
అప్పుడు హరిబాబు ఉండే, హరిబాబు కూడా చెప్పిన, హరిబాబు ఇది సారథి మొత్తం డౌన్ అయిపోతున్నాడు, ఎవరికొన్నా చూపెట్టుకోర్రి అయ్యా అంటే మంచి చెప్తాడు అని చూపెట్టుకోలే. ఆయన స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఇట్లా అయిపోయింది, కార్లకి వెళ్ళి ఆయన లోవాలన్నా కానీ 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంటే నేను. ఓకే, రెండోసారి సీఎం ఉన్నప్పుడు ఇట్లా లేపుతుంటుంటే ఇట్లా డోర్ పట్టుకొని ఇది పట్టుకొని మెల్లగా లేస్తుంటే 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంటే నేను. అంత వీక్ అయిపోయింది ఆయన. ఎందుకు అంత వీక్ అయింది? కానీ మనం మెంటల్ గానా, మానసిక టెన్షన్, మొత్తం టెన్షన్ అయిపోయింది ఆయనకు. ఓకే, ఇటు లక్ష్మీపార్వతి వల్ల అటు కుటుంబ సభ్యుల వల్ల. అరే అమ్మాయి ఒకసారి డెంటింగ్ చేయించుకుంటున్నాడు మన ఎమ్మెల్యే కాలనీస్ ఎదురుగానే. రామచంద్రరావు డాక్టర్ అయినా, ఓకే, గవర్నమెంట్ డాక్టర్ అయినా, ఇంట్లోనే చేస్తుండే. డెంటింగ్ చేయించుకొని బయలుదేరుదామంటే, ప్రసాద్ నువ్వు గోళీలు తీసుకొని రా, మేము బయలుదేరుతాం అంటే మేము ఇద్దరం కార్లో బయలుదేరినాం. కృష్ణారావు బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. అప్పటికి 1 మంత్ అవుతుంది చంద్రబాబు సీఎం అయ్యి. ఓకే, చంద్రబాబు సీఎం అయ్యి వైస్రే గడన అయిపోయింది. 1 మంత్ అవుతుంది అది ఆయన సీఎం అయ్యి. అయితే వైస్రాయ్ ఎక్కుతున్నాము. లచ్చన బాబు గారు పాలన ఎట్లుంది? నాకేం అడుగుతున్నావు సార్ అన్న. నాకేం అడుగుతున్నావు? ఎందుకు కోపడుతున్నావు లచ్చన? నువ్వు బయట తిరుగుతావు కదా, చెప్తారు కదా నన్ను. రాజకీయ చాణక్యుడు సార్ మంచిగా చేస్తున్నాడు అన్న. అయినా కానీ మనం చేసింది కూడా తప్పే కదా సార్. రావణాసురుడు సీతను తీసుకొని లంకలో పెట్టుకొని నాశనం అయిపోయాడు. మీరు ఈమెను తీసుకొచ్చి మీరు నాశనం అయిపోయారు, ఉన్న పేరు చెడగొట్టుకున్నారు. అనగానే అనండి లచ్చన్న అందరు అన్నారు, నువ్వు ఒక్కడ వనలే, నువ్వు కూడా అన్నావు అని తలకాయ కింద వేసుకున్నాడు సార్. 2 నెంబర్ 13 పోయేదాకా లేపలే తలకాయ మీదకి. నేను తలకాయ కొట్టుకున్నారు, ఎందుకన్నారు ఆయన నువ్వు. ఒకటే కారు, ఒక మాజీ సీఎం ఎన్టీఆర్ గారు ఒకటే కారు. ఒకటే కారు. అప్పుడు సీఎం ప్రజెంట్ సీఎం ఉన్నప్పుడు కూడా 3 కార్లు. పైలట్, ఇస్కాటు, నేను సెంటర్లో నేను అంతే పైలట్. ఇంకకెళ్ళి ఇంకో కారు వస్తే అద్దంలోకి వెళ్ళి చూస్తుండే, లచ్చన వాడు ఎవడు ఇంకోడు వస్తున్నాడు అంటుండే. అయితే గంటిపేట పోతున్నాము, పిఎస్డి కారు వస్తున్నది సార్, పిఎస్డి కారు వస్తున్నది సార్. గండిపేట పోయిన తర్వాత వాళ్ళు బిల్లు ప్రసాద్ని బిల్లు, హేమచంద్ ప్రసాద్ సార్ పిలుస్తున్నాడు సార్. ఎందుకు వచ్చిర్రు మీరు కారు? గవర్నమెంట్ పెట్రోల్ ఎందుకు వేస్ట్ చేస్తారు? అవసరం లేదు అంటుండే. అవసరం లేదు, మీరు ఒకటే కార్లో రాన్రి, ఇద్దరు కలిసి ఒకటే కార్లో రాన్రి, లేకపోతే పైలట్ ఇస్కాట్లనన్నా కూర్చోర్రి. మీరు ఆఫీసర్లు కదా, ఒక కారు తీసుకోర్రి. అయితే ఒక్క కారు ఇంకకెళ్ళి వచ్చినా కానీ ఎవరిదే డబ్బు? ప్రజల డబ్బు అండి, ఎందుకు వేస్ట్ చేస్తారు? మళ్ళీ సాయంత్రము పేపర్ తీసుకొని వస్తాడు మోటార్ సైకిల్ మెసెంజర్, వాడు టిఫిన్ తీసుకొని పేపర్ తీసుకొని రావాలి. ఓకే, 2 తీసుకొని రావాలి ఒకటేసారి. ఆ టిఫిన్ భోజనం చేసుకుంటూ పేపర్ చదువుకుంటుంటే అంతే, కానీ ఎక్స్ట్రా ఎవడు రావద్దు అంత స్ట్రిక్ట్ చూపు పెడుతుండే ఆయన. ఫోన్ కూడా ఎవడు చెయ్యొద్దు. ఫోన్ చేసినా కానీ ఒకసారి పెద్దబాబు మాట్లాడుతున్నాడు ఫోన్లో, మాట్లాడుతుంటే విన్నాడు. విని పెద్ద కొడుకు, ఏమి నీ ఇంట్లో ఫోన్ లేదా? ఇక్కడ ఎందుకు వచ్చి చేస్తున్నావు? ఇది గవర్నమెంట్ పెట్రోల్, గవర్నమెంట్ ఫోను, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నీ ఇంటికాడికి వెళ్ళి చేసుకో, ఇక్కడ చేయకు. ఆపరేటర్ చెప్తుంటే రోజు ఎవరు ఫోన్ చేస్తారో అన్ని రాసి లిస్టు తీసుకొచ్చి నాకు చూపెట్టు. ఇక లిస్టు చూస్తుండే, ఇవాళ కొడుకుల పేర్లు అంటుంటే అన్ని టిక్ చేసేస్తుండే. అంత ఇది. అయితే నా సీఎంగా దిగిపోయిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మీరు బయట తిరిగినప్పుడు మీరు అన్నగారు వెనకాల సెక్యూరిటీ అంటే గన్ మ్యాన్లు ఇద్దరే, ఖాళీ ఒక గన్ మ్యాన్, ఒక సెక్యూరిటీ అయినా కూర్చుంటుంటే కార్లో ఒక సెక్యూరిటీ అయినా కూర్చుంటుండే, వేరే వాళ్ళు ఎవరు లేకుండా. అయితే మేము రోజు నాచారం పోతుంటుంటాం. నాచారంకి వెళ్ళి అంబాసిడర్, అది కూడా
తడక అంబాసిడర్. ఉమ్, ఉమ్. ఇక అది 2833 నెంబర్ నెంబర్, ఏపీ 2833. గవర్నమెంట్ కారు 2833. అది కూడా అసెంబ్లీ అవుతుంది అప్పుడు. ఉమ్, ఈయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఓకే. అసెంబ్లీ అవుతున్నది ఆ రోజు ఈయన పోలే, అసెంబ్లీకి పోలే. అసెంబ్లీ పోలే. ఉమ్, ఏదో గొడవ అయితే అందరినీ సస్పెండ్ చేసేసిండు. ఉమ్, అలా ఈయనను కూడా సస్పెండ్ చేసిండ్రు. ఉమ్, అయితే ఈయన దిగి లోపల పోతున్నాడు. ఉమ్, పోతుంటే అటెండర్ ఆపిండు. సార్ మీరు నన్ను సస్పెండ్ చేసిండ్రు సార్. ఉమ్, నేను అసెంబ్లీకే రాలే, నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఉమ్, లేదు సార్ సస్పెండ్ చేసిండ్రు అంటే ఆఫీస్లో వచ్చి కూర్చున్నాడు. ఉమ్, కూర్చొని నన్ను పిలిచిండు. ఉమ్, ఇక సార్ కూర్చున్నాడని అప్పుడే చంద్రబాబు వస్తున్నాడు, ఉమ్, నడుచుకుంటూ వస్తున్నాడు. ఉమ్, లచ్చన్న కారు రిటర్న్ చేసేసి నువ్వు వచ్చేసేయి, సెలవు పెట్టి ఉమ్, అనగానే చంద్రబాబు వస్తుండు. సెలవు పెట్టిరా, నువ్వేంది బోడి చెప్పేది, నేను చెప్పినా కదా. ఉమ్, చంద్రబాబుని. ఉమ్, నువ్వేంది చెప్తున్నావు, నేను చెప్పినా కదా. లచ్చన్న కారు ఇచ్చేసేయి, సెలవు పెట్టిరా. అంటే ఎందుకు అన్నాడు మాట? సస్పెండ్ చేసిరు కదా ఈయన. నేను రాలే, అసెంబ్లీకి రాలే, నన్ను ఎట్లా సస్పెండ్ చేస్తారు మీరు? అది కారు వదిలేసేసి ఇక మారుతి కారు, ఆయన ఓన్ బిడ్డ కారు, ఆ కారు ఓ 2-3 రోజులు తిప్పిన. సార్ నాతో అయితే లేదు సార్ ఈ కారు తిప్పనీకే, అంబాసిడర్ నడిపిస్తా సార్. నాకన్నా ముందే సైకిల్ వాడు ఉరుకుతున్నాడు, 3 సైకిల్ ఉరుకుతున్నాడు. ఎవడన్నా కొడితే ఎందుకు ఆయన ఎందుకు ఇంకో కారు కొందామని ఎందుకని అన్నాడు ఎప్పుడైనా? ఇంకో కారు కొందామని. కార్లు ఉంటాయి ఎందుకు కొడతారు? అంటే బాగా నడుస్తలేదు అన్నారు కదా. కొడుకుల కార్లు ఉన్నాయి కదా, ఎందుకు కారు ఎందుకు కొనాలి? సరే అని ఇక ఒక 2 రోజులు మారుతి నడిపించిన. ఇక నేను సెలవు పెట్టేసి వచ్చేసిన. 1.5 సంవత్సరంన్నర ఉద్యోగానికి సెలవు పెట్టిన. మీరు? నేను ఉద్యోగానికి సెలవు పెట్టి ఆయన దగ్గర డ్యూటీ చేసిన. అయితే ఈయన బాబు సీఎం అయిన తర్వాత బాబు వచ్చిండు, నువ్వు ఇక్కడనే ఉండు అన్న. ఆయన నన్ను అన్నానే పిలుస్తుండే, చంద్రబాబు. అప్పుడు కూడా అన్నానే అంటుండే, ఇప్పుడు కూడా అన్ననే అన్నాడు. అన్న నువ్వు సార్ దగ్గరనే ఉండు, నేను నీకు సహాయం చేస్తా. నేను నువ్వు మాట మీద ఉండు, నాకు సారు నా కూతురు వివాహం చేస్తా అని మాట ఇచ్చిండు. నువ్వు ఆ మాట నిలుపుకుంటే నేను సార్ దగ్గర ఉంటా అంట. నేను సహాయం చేస్తాను లచ్చన్న, నువ్వు ఇక్కడనే ఉండు అంటే. సరే మంచి సార్ మీరు చెప్పారు కదా ఉంటా అని ఆయన దగ్గరనే. ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నారు 14 సంవత్సరాలు 7 నెలలు మొత్తము 1.5 years సెలవు పెట్టిన. ఈఎల్ అయిపోయినాయి, సిఎల్ అయిపోయినాయి, లాస్ట్ పే, ఆఖరికి లాస్ట్ పేలో కూడా చేసిన. మళ్ళీ డబ్బులు ఎవరు ఇచ్చారు మీకు? సార్ అయిండు, సీఎం అయిండు కదా, మొత్తం మొత్తం చేసి సైన్ పెట్టేసి కంటిన్యూ చేసేసిండు. అన్ని మెడికల్, ఈఎల్, సిఎల్ అన్ని యాక్సిడెంట్స్ వచ్చేసి అన్నీ అయిపోయినాయి. అసలు నిజంగా ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో చాలా బాధపడ్డారా? చాలా బాధపడ్డాడు ఆయన. ఎందుకు బాధపడ్డాడు అదే, ఇంత మంచి జీవితం నడిపించి ఈమెను నాశనం అయిపోయాడు, ఈమెతో నాశనం అయిపోయినాడు. ఆమె ఫ్యూచర్ తెలుసుకున్నాడు, ఆమె ఫ్యూచర్ తెలుసుకుని కామ్ అయిపోయాడు. ఆమెను ఒక్క మాట అనలే ఆయన, అనలేదు, ఒక్క మాట అనలేదు. నిజంగా వైస్రాయ్ ఘటనలో ఎన్టీఆర్ గారి మీద చెప్పులు వేసినారు అని చెప్పి ఇప్పటికీ చాలా మంది మాట్లాడతారు కదా. ఏమేమి లచ్చన గారు అప్పుడు వైస్రాయ్ హోటల్ పోయే ముందు ఏం జరిగింది? మేము అసలు మన ఇక్కడికి రావాలని చూసుకున్నాం, గవర్నర్ దగ్గరికి. ఓకే, రీజన్ ఇవ్వాలి కదా, ఎవరు? ఎన్టీఆర్ గారు రీజన్ ఇవ్వాలని గవర్నర్ దగ్గరికి పోతున్నాం. పోతుంటే మళ్ళీ ఏమనుకున్నాడు ఏమో, కార్ తిప్పులు వచ్చానా అన్నాడు. ఇంటికి పోనీ అంటే మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. రోడ్ నెంబర్ 13 వచ్చి కార్ పెట్టేసి చేతన్ రథం తీయన్నాడు. చేతన్ రథం తీసుకొచ్చిన, అందులో కూర్చున్నాక మళ్ళీ మూవ్ అయినాం. మూవ్ అంగానే అందులోకి వెళ్ళి నా దగ్గర డ్యూటీ కిటికీలకు వాళ్ళకి వెళ్ళి కిటికీలకు వెళ్ళి మాట్లాడడానికి ఆయన ఉంటుంది. ఓకే ఓకే, లచ్చన్న కారు ఆపు అన్నాడు, ఆమెను వీలు అన్నాడు. అదే ఆమె ఎందుకు సార్, మనం పోదాం, లేదు పిలువు ఆమెను అంట. అప్పటికి ఆడికి పోదామని, వైస్రాయ్ హోటల్ పోదామని. అయితే ఆమెను పిలిచిండు, మోహన్, పిఏ మోహన్ పిలిచిండు.
పిలిచగానే ఆమె వచ్చింది. వచ్చగానే ఆమెను ఎందుకు తీసుకొస్తున్నావు సార్ అయితే ఇక నాశనం అన్నావు సార్. నాశనం సార్ ఇది, ఆమెను తీసుకొస్తున్నావు నాశనం అయిపోతుంది, ఇక పార్టీ మొత్తం నాశనం అవుతుంది, రానియండి మీ ఇష్టం సార్ అన్న. మూవ్ అయినాం. ఎవరెవరు ఉండే అప్పుడు ఇంకా నాయకులు ఎవరెవరు ఉండే? పరిటాల రవి, ఈమె. ఓకే. దేవినే నెహ్రూ కూడా ఉన్నట్టున్నారు. లేడు. ఆయన ఏమనలేదా? పరిటాల రవి గారు ఏమనలేదా వద్దని చెప్పి? పరిటాల రవి తీసుకొని వచ్చిండు. ఆమె లోపలనే ఆమె దగ్గర లోపలనే ఉన్నాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు. పరిటాల రవి తీసుకొచ్చి మీటింగ్ పోయినాక నేను నాశనం సార్ అన్నాసిన. డైరెక్ట్ ఆయన ముక్కనే అనేసిన, పోనీయండి వైస్రాయ్ పోనీయండి. అలాగే పైనుంచేనే వచ్చినాడు. వైస్రాయ్ పోనీయండి అంటే వైస్రాయ్ పోయినాం. పోయే మటుకు గేట్ క్లోజ్ చేసింది అక్కడ. ఈయనను చూసిండ్రు. ఈయనను చూసాగానే అందరూ ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ ఒర్రుతున్నారు. లోపల నుంచి లోపలికి వెళ్ళి ఒర్రుతున్నారు. అగర్ ఈమెను తీసుకొని రాకపోతుంటుంటే అందులోకి వెళ్ళి ఓ 5-6 మంది చొప్పు వేసారు. ఎందుకు వేసారు చెప్పు? అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పండి. ఈమెను చూసి వేసారు. అంటే ఎందుకు వేసినారు? ఆమె చూడగానే, ఈమెను చూసగానే కోపం, అందరికి కోపం. ఈమె మీద చొప్పేసారు. నువ్వెందుకు వచ్చినావు అని చెప్పి ఈ చొప్పేసంగానే నా మీద వేసారు అనుకోని సార్. అయితే పరిటాల రవి మీటికెళ్ళు దిగుతున్నాడు. నేను ఎందుకు దిగుతున్నావా, ఎందుకు దిగుతున్నావు చెప్పు. అన్నం మీద చొప్పేసారు. అన్నం మీద ఎందుకు వేసారు? ఆమె మీద వేసారు చెప్పు. అన్నం మీద ఎవరైనా వేస్తారా అనగానే ఆయన కామ్ అయిపోయాడు. కరెక్ట్ రచన అని మీదికి వెళ్ళిపోయాడు. ఇక బండి తిప్పు అన్నాడు. వాళ్ళకి ఏం పెట్టిండంటే, మీరు పోయినా కానీ ప్రజెంట్గా పోయినా కానీ తర్వాత రిజల్ట్ చేపిచ్చేస్తాడు, డిజాల్వ్ చేస్తాడు, వేరే వాళ్ళకి ఇస్తాడు టికెట్లు, వేరే వాళ్ళకి ఇస్తారు. మీ అందరికీ డిజాల్వ్ చేసి మీకు ఎవరికి ఇయ్యో టికెట్లు. అది ఆ టెన్షన్లో పెట్టేసిండు వాళ్ళని. అగర్ సారు తప్పిదారు ఈయన ఒక్కడే పోతుంటుంటే, రండి బ్రదర్ అని చెప్తుంటే అందరూ వచ్చేస్తుంటారు. ఈయన చేసింది తప్పు, ఈమెను తీసుకుపోయింది తప్పు. ఈమెను చూసి ఈమె మీద చేసేది చెప్పు. ఆయన మీద ఎందుకు వేస్తారు? ఆయన మీద ఎవరు వేయరు. అసలు ఫ్యూచర్ లేదే లేదాడ. ఇక ఆడికి వెళ్ళి పోనీ 2 నెంబర్ 13 అంటే పోయినాం. చేతన్ రథం పెట్టేసిన, కారు తీయంటే కారు తీసిన, నాడు గవర్నర్ దగ్గరికి అన్నాడు. మూవ్ అవుతున్నాము, అప్పుడే రజనీకాంత్ వచ్చిండు. ఓకే. ఇంటికి వచ్చాగానే రండి బ్రదర్ అన్నాడు. అప్పుడు ఇంకా కూర్చోమంటే ఇక ఇద్దరు ఇంకనే కూర్చున్నారు. మూవ్ అవుతున్నాము, రాజ్భవన్ రోడ్కి వచ్చినాం. ఫస్ట్ స్టాప్ కాలేజ్, సెకండ్ నర్సుల కాలేజ్ ఉంటుంది, తర్వాత లెక్వీ గెస్ట్ హౌస్, తర్వాత రాజ్భవన్. ఈయన ఇక్కడ ఈడనే చెప్పిండు, సార్ నా మాట విన్నాను, మీరు ఈమెను పక్కకు పెట్టుకోర్రి, అందరు ఎమ్మెల్యేలను తీసుకొస్తాం మీ దగ్గరికి. ఎవరన్నారు? రజనీకాంత్ అన్నారా? ఈమె మీకు తగదు, మీరు నా మాట వినండి. లే బ్రదర్, ఆమెనే కావాలి, ఆమె ఉంటుంది, ఆమెతో కాదు. అయితే కారు ఆపండి, నేను దిగిపోతాను అంటే స్టాప్ కాలేజ్ కాడ కారు ఆపేసిన. దిగిండు, నమస్కారం పెట్టి వెళ్ళిపోయిండు. స్టాప్ కాలేజ్ రజనీకాంత్ గారు వెళ్ళిపోయిండు. అంతే. పోయి ఆడికెళ్ళి రాజీనామా ఇచ్చి రిటర్న్ వచ్చేసినాం. ఇది అయింది అసలు మాట. ఇంటికి వచ్చినాక ఏం జరిగింది? ఇక ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక ఈయన ప్రమాణ స్వీకారం చేసుకొని బాబు గారు వచ్చిండ్రు. వస్తే బాబుని కూడా తిట్టిండు, కలవలే బాబుతో. ఇంటికి వచ్చిండా బాబు? తిట్టిండు, కలవలే బాబుతో. బాబు కిందికి వచ్చినాక, అన్నా నువ్వు ఇక్కడనే ఉండు, ఏమైనా ఉంటే నాకు చెప్పు అని చెప్పు. నేను సార్ నేను ఉండమంటే ఉంటా, దానికి ఏం లేదు, నేను నా బిడ్డ పెళ్లి చేస్తానే నా మాట ఇచ్చిండు. లచ్చన్న నేను చేస్తా, లచ్చన్న నీకు నేను సహాయం చేస్తా. సరే నమస్కారం సార్ అని పంపించేసి వెళ్ళిపోయిండు ఆయన. వాళ్ళు చేసిన సహాయం చేసిండా? ఆయనకి ఇప్పటి మటు చేయలేము. మొన్న 23 తారీఖు నాడు కలిసిన. మొన్న రీసెంట్గా ఎక్కడ కలిసినారు? ఇంటికాడనే. ఆంధ్ర పోయినారా? లేదా హైదరాబాద్ ఇంటికి వచ్చిండు ఆయన. ఏది మార్చి 23 తారీఖు? 23 తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు రా అంటే 3 గంటలకు పోయినా. పోయి సెక్రటరీలోకి చెప్పిన,
ఉండమన్నాడు. సరే ఉండమన్నా 7:30కు పిలిచిండు. 7:30కు అది పోయే టైంకు నన్ను పిలిచిండు. నేను పోయినా. కారు ఎక్కుమంటే నమస్కారం అంటే నమస్కారం లచ్చన్న అన్నాడు. నేను సార్ నేను చాలా కష్టంలో ఉన్నా సార్, నా ఇల్లు కూడా బ్యాంకు లోన్లు పెట్టుకుని ఉంటుంది, ఇప్పుడన్నా సహాయం చేయి సార్ అని దండం పెట్టిన. అయితే మన సెక్రటరీకి చెప్పిండు. ఆయన సెక్రటరీ అడ్రస్ కూడా రాసి ఇచ్చేసే అంటే అడ్రస్ కూడా రాసి కూడా ఇచ్చిన. మళ్ళీ ఫోన్ చేసినా కూడా సెక్రటరీకి ఫోన్ చేస్తే ఫోన్లో కూడా మాట్లాడిండు ఆయన. నీకేం కావాలంటే సహాయం చేశారు, నాకు పైసా సహాయం కావాలి, ఇది ఒక్కటి పుణ్యం కట్టుకో సార్, సార్కు చెప్పు సార్, నా ఇల్లు కూడా గిరువు పెట్టుకున్నది, బ్యాంకు లోన్లో ఉన్నది, రోజు నెలకు 36,000 కడుతున్నా సార్ దానికి అంటే సరే లచ్చన్న నేను సార్కు చెప్తా అన్నాడు. ఇక ఇప్పుడు మటుకు ఏం చెప్పలేదు. ఇక ఇంకా చూస్తాము. మీ అమ్మాయి పెళ్ళికి పోయి అడగలేదా? అడిగిన 3 సార్లు పోయినా. ఏమన్నాడు మరి అప్పుడు కూడా ఇదే లక్ష్మీనారాయణ అని ఉండే సెక్రటరీ, ఆయనకు చెవులో ఏదో చెప్పిండు. నేను అడిగిన లక్ష్మీనారాయణ ఏం చెప్పిండు సారు అంటే, నువ్వు రేపు రాళ్ళొచ్చన్నా అంటే తెల్లారు కూడా పోయినా. మళ్ళీ 2వ రోజు కూడా పోయినా. 3వ రోజు ఇక నాతో కాదు అన్నా. 2వ రోజు పోయినప్పుడు బోనం ఉండే, ఆడ వెంకకు నిలబడ్డా. నేను నిలబడితే సెక్యూరిటీ అయినా నువ్వు అటు వెళ్ళిపో, ఇది లేడీస్ ఉంటుంది అంటే ఆమె అప్పుడే వస్తున్నది బౌనమ్మ. ఏం నాన్నగారు డ్రైవర్ అని తెలియదా, ఎందుకు బొమ్మంటున్నావు, పో లచ్చన్న బాబు గారు ఉన్నారు పో కలువు అంటే పోయి కలిస్తే ఈయనకి ఏం చెప్పిండో చెవులో ఏమో సెక్రటరీకి ఏం చెప్పిండు సార్ అంటే రేపు రా అన్నాడు. సరే తెల్లారిపోయినా. మళ్ళీ తెల్లారిపోయినా 3 సార్లు పోయినా. 3 సార్లు కూడా అదే రొటేషన్. ఇక ఇప్పటికి దేవుని దయ ఇప్పుడు మళ్ళీ మొన్న పోయి కలిసినా కదా, చేస్తా అన్నాడేమో. చేస్తా అంటే ఇక వెంకటేశ్వర స్వామికి దండం పెడతా ఆయన చేస్తా అంటే. ఇక తర్వాత వైస్రాయ్ గడన తర్వాత ఎన్టీఆర్ గారు రాజీనామా చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారు ఆయనకు సానుభూతిగా నాయకులు ఆయనను పరామర్శించడానికి? చాలా మంది వచ్చిర్రు. వచ్చినాక ఇదంతా గొడవ అయిపోయింది అంతే. ఇప్పుడు ఆయనకు మొత్తం 8 మంది కొడుకులు కదా, 7 మంది కొడుకులు 8 మంది ఎన్టీఆర్ గారికి? 7 మంది కొడుకులు, ఒక ఆయన చనిపోయినాడు. 4 కూతుర్లు. పురంధరేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి. సో ఈ 7 మంది కొడుకుల్లో 4 బిడ్డల్లో బాగా ఎవరిని లైక్ చేస్తుండే, ఎవరి పేరు బాగా మీరున్న రోజులు ఎవరి పేరు బాగా చెప్తుండే? భవనమ్మని ఎక్కువ లైక్ చేస్తుండే. చంద్రబాబు గారి భార్య భవనమ్మని ఎక్కువ లైక్ చేస్తుండే. ఎందుకట్లా? ఇష్టం ఆయనకు. అమ్మ అనే పిలుస్తుండే ఎక్కువ. 4 కూతురులో ఆమె లైక్ చేస్తుండే, ఆమెనే ఎక్కువ పానం చేస్తుండే. ఆయన ఎక్కువ వస్తుండే అమ్మే. ఓకే. సెకండ్ చిన్నమ్మ పురంధరేశ్వరి. ఓకే. ఆమె రోడ్ నెంబర్ 13 మీదనే ఉంటుండే. ఓకే. ఫస్ట్ కూతురు ఎవరు అసలుకి ఎన్టీఆర్ గారికి? లోకమ్మ. ఓకే. ఆ తర్వాత పురంధరేశ్వరి గారు. ఓకే. ఆఖరికి భువనేశ్వరి. ఓకే. ఉమామహేశ్వరి. కొడుకుల్లో ఎవరు బాగా ఇష్టం? కొడుకుల్లో హరిబాబు, హరికృష్ణనే. బాలకృష్ణ గారు? బాలకృష్ణ అంత ఇప్పుడు చేయరు, ఏదో వీడు కొత్త పేరు నిలుపుతాడు అని లైక్ చేస్తుండే అంతే. అంతే. యాక్టింగ్ లో చేస్తుండే, సినిమా హీరోగా ఎక్కువ పానం చేస్తుండే. హరికృష్ణనే. రోజు వస్తుండే హరికృష్ణ గారు? రోజు వస్తుండేనా? 5 గంటలకు వస్తుండే బా. పొద్దున్న 5 గంటలకు. అప్పుడు హైబ్రిడ్స్ ఉన్నప్పుడు 5 గంటలకు వచ్చేస్తుండే. సీఎం ఉన్నా లేకపోయినా 5 గంటలకు వచ్చేస్తుండే. ఈయన టిఫిన్ చేస్తుండే అప్పుడు 5 గంటలకు. పొద్దున్న 5 గంటలకు దా హరి అంటుండే నాన్న ఎక్కడికి వెళ్ళిపోతుండే. ఎందుకు? అప్పటికైనా తినేస్తుండే. ఇంకా మిగతా కొడుకులు వస్తుండే అప్పుడప్పుడు? ఎప్పుడెప్పుడు వస్తుండే మిగతా కొడుకులు? రామకృష్ణ బాబు ఎంబడే ఉంటుండే, జయశంకర్ బాబు, మోహన్ కృష్ణ. ఆయన ఫిలింలన్నీ ఆయనే తీసిండు. మోహన్ కృష్ణ ఆయన ఎక్కువ పానం చేస్తుండే. నాచారంలో మధ్యాహ్నం పూట అందరు కలిసి తింటుంటారు. రామకృష్ణ బాబు, మోహన్ కృష్ణ, అందరు కొడుకులు. గ్రూప్ ఫోటో కూడా అక్కడనే దిగినట్టు, నాచారంలోనే దిగినట్టు గ్రూప్ ఫోటో దిగినారు కదా. ఆయన చాలా ఇది చేస్తుండే పిల్లల్ని చాలా పానం చేస్తుండే. ఎక్కువగా సినిమా యాక్టర్లు ఎవరెవరు వస్తుండే ఆయన దగ్గరికి? అందరు వస్తుంటారు సార్, చాలా మంది. ఎవరు ఈమె సౌకార్ జానకి. ఆయన సీఎంగా అంటే దిగిపోయిన తర్వాత, చంద్రబాబు సీఎం అయిన తర్వాత
ఆయన బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా సినిమా యాక్టర్స్ ఎవరు వస్తుండే ఎన్టీఆర్ గారి దగ్గరికి? గుమ్మడి, ఉమ్. సత్యనారాయణ, ఆ. ఆయన కాలు మొక్క ఇట్లా కాలు, నువ్వు ఉండు బ్రదర్, నువ్వు కాలు మొక్కకు. హైట్ కదా, ఓకే ఓకే. ఆ. ఉండు బ్రదర్ అని చేయగలుగుతుండే. ఆ. ఆయన సాష్టాంగ కాలు మొక్కుతుండే. సత్యనారాయణ. ఆ, ఆ. నువ్వు నీతో కాదు బ్రదర్ అంటుండే. ఓకే. నాగేశ్వరరావు గారు వస్తుండేనా? నాగేశ్వరరావు ఒకసారి వచ్చిండు, ఉమ్. మళ్ళా రాలే. ఓకే. అది చనిపోయే ముందు ఒకసారి వచ్చి నాగేశ్వరరావు గారు కూడా అని చెప్పి విన్నాం. ఒక్కసారి వచ్చిండు అబ్బా, అది ఆయన పని కోసమే వచ్చిండు. ఉమ్. 5 ఎకరాల పొలము స్టూడియో ముంగటనే ఉన్నది, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో. అన్నపూర్ణ స్టూడియో ముంగటనే ఉన్నది. అది కమర్షియల్, అది కళ్యాణ మంటపం కడతా అన్నాడు ఎవరు? నాగేశ్వరరావు. ఆ. అయితే కలెక్టరు నోటీస్ ఇచ్చేసిండు, కట్టొద్దని. అది కమర్షియల్, మీరు స్టూడియోకు యూజ్ చేసుకోండి, చేసుకోండి, లేకపోతే 5 ఎకరాలు మేము రిటర్న్ తీసుకునేస్తాము అని అన్నాడు. ఆ విషయం కోసం వచ్చిండు. అంతే. వస్తే అది సారీ బ్రదర్ నాతో కాదు, చెప్పేసేనా? ఆ, మీరు స్టూడియోకు వాడుకోర్రి, అది తీసుకునే హక్కు లేదు. మీరు కమర్షియల్ చేసి కళ్యాణ మంటపం కడతా అంటే అది కమర్షియల్ కిందకి వస్తుంది, అది ఎట్లనైనా రిటర్న్ అయిపోయి. అప్పటి మటుకు ఈ స్టూడియోలో ఎవరికి తెలియదు, సార్కు కూడా తెలియదు. గవర్నమెంట్ ల్యాండ్ అని. అంటే అందరికీ ల్యాండ్లు తీసుకున్నారు కానీ ఎవరు ఇల్లు కట్టుకోలే. అందరికీ నోటీసులు ఇచ్చామని చెప్పేసిండు, అందరికీ నోటీసులు ఇచ్చేసిండు. మోహన్ బాబుకు, గుమ్మడికి, రామానాయుడుకు అందరికీ నోటీసులు ఇచ్చిపోయినాయి. ఉంటే ఇల్లు కట్టుకోరు, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ వాపస్ చేసేయాలి అని. అయితే అప్పుడు అందరు కట్టుకున్నారు. ఫస్ట్ గుమ్మడి కట్టుకున్నాడు, గుమ్మడి తర్వాత మోహన్ బాబు, మోహన్ బాబు తర్వాత రామానాయుడు. అయితే మోహన్ బాబు గుమ్మడి ఇల్లు కట్టుకున్నాడు, 3 నెలలు అయింది, గృహప్రవేశం చేస్తలేడు. సార్ టైం ఇస్తలేడు. సార్ టైం ఇస్తలేడా? ఓకే ఓకే బ్రదర్ నేను టైం ఇస్తానని అని చెప్పేసిండు. 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చిండు. అన్నయ్య ఇప్పుడన్నా ఏంటి అన్నయ్య అని దండం పెట్టాడు. ఏం బ్రదర్ ఇంకా నువ్వు రేపు 3 గంటలకు వచ్చేస్తా, పొద్దున్నే 3 గంటలకు వస్తాను. 3 గంటలకు నిలబడి ఉన్నాడు. మేము పోయినాం. నడు బ్రదర్ మీరు కొబ్బరికాయ కొట్టి లోపలి పోతే నీ వెంక నేను వస్తాను. అట్లా ఆయన అన్ని రూమ్లకు సార్ కాలు పెట్టిన తర్వాతనే నేను కాలు పెట్టిండు గుమ్మడి గారు. అప్పటిదాకా ఇంట్లోకి పోలే. నేను ఏం పిచ్చి అభిమానం బ్రదర్, మీరు పోవచ్చు కదా, నేను పోయినా అనుకున్నా, నేను ఎట్లా పోతా బ్రదర్, ఎట్లా పోతా అన్నయ్య మీరు చెప్పండి. అయితే 3 నెలల తర్వాత చేయండి, అంత అభిమానం అన్న. చాలా మంది ఎన్టీఆర్ గారిని ఒక నాయకుడిగా, ఒక పెద్ద హీరోగానే కాకుండా ఆయనకు చాలా దైవభక్తి, ఒక దైవం లాగా చూస్తారు కదా. అంతే, దైవం లాగానే చూస్తారు. నేను కూడా వెంకటేశ్వర స్వామి అంట ఆయన. ఆయన హైట్, పర్సనాలిటీ, ఆయన ఉండే ఆహార్యం కానీ, కలర్, ఫేస్ కట్, ఆయన చాలా అరుదు, ఇటువంటి మనిషి రాడు. కానీ ఎన్టీఆర్ గారు డబ్బులు ఖర్చు పెట్టరు, పిసినారి అని చెప్పి చాలా మంది కొంతమంది మాట్లాడుతుండే. అసలు ఆయన డబ్బులే ఖర్చు పెట్టాడు అని. మీకు తెలిసి మీరు చూసిన అన్నగారు ఏ విధంగా ఉండే? డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాడు అంటే చెప్తాను. షూటింగ్ అవుతున్నది ఒకటి, విశ్వామిత్రదే మేజర్ చంద్రకాంత్, విశ్వామిత్రదే షూటింగ్ అవుతుంది మొత్తము, అదంతా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు సెక్యూరిటీ ఆఫీసరు నన్ను ఇద్దరిని పిలిచిండు. పోయినా, లచ్చన దీనికి ఎంత ఖర్చు అయింది నాకు చెప్తావా అంటే, నాకు తెలియదు సార్, నాకేం చెప్తావు, నాకేం తెలియదు సార్ అన్న. చెప్పండి మీరు నరసయ్య గారు అంటే, ఓ 10 లక్షలు అయిందొచ్చు సార్ అన్నాడు. ఈ స్టూడియో కట్టడానికి, ఈ సెట్ వేయడానికి 15 లక్షలు అయింది అన్నాడు. నేను డబ్బు ఎట్లా కూడబెట్టినా నీకు ఇప్పుడు చెప్తా వినండి. ఈ 15 లక్షలు అయింది కదా, ఇంట్లో మొత్తం నేను పిక్చర్ కంప్లీట్ తీస్తా, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఏదైనా మారాలంటే మధ్యలోకి వెళ్ళి ఒకటి తీసేసి ఆడ ఇంకోటి ఏదైనా పెడతా, అట్లా పిక్చర్ కంప్లీట్ చేసేస్తా. మళ్ళీ ఈ పిక్చర్ కంప్లీట్ చేసినాక దీన్ని వేరే వాళ్ళకు రెంట్కి ఇస్తా. అది అంతా 15 లక్షలు ఖర్చు పెట్టింది అంతా దాని మీద తీస్తాను నేను. ఓన్లీ రెంట్ మీద తీస్తాడు, రెంట్ మీద మొత్తం తీసుకుంటా, నాది ఫ్రీ అయిపోతుంది. నేను డబ్బు సంపాదించింది ఇది. దీంట్లో పొదుపు పీసినడతానం ఎక్కడ ఏడున్నది ఆయన చూపెట్టింది అది. ఇక యాక్టింగ్ అంటావా,
లచ్చన్న విశ్వామిత్ర ఉన్నది యాక్టింగ్ చేస్తావా చెప్పు, ఏ యాక్టింగ్ అంటే ఆ యాక్టింగ్ ఇస్తాడు. దండ పెడతా సార్ నాకేమొద్దు అన్నాను. అలా సరదాగా ఉంటుండే చాలా. మీనాక్షి శేషాద్రి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆమెతోనే మేనకది ప్రోగ్రామ్ ఉన్నది. లచ్చన్న లోపల వచ్చి చూడు, ఈ డ్యాన్స్ చాలా ఫస్ట్ క్లాస్ డ్యాన్స్ ఉన్నది, వచ్చి చూడంటే మంచిదన్న. వస్తా సార్ అన్న. పోయి నిలబడ్డా. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నిలబడంగానే షూటింగ్ స్టార్ట్ అవుతుంటే ఈ ప్రసాద్ ఉండొద్దు వెళ్ళిపోంటే బయటకు వచ్చేసిన. బయట నిలిగి కూర్చున్నా. నేను మళ్ళీ అక్కడ చూసిండు నన్ను లేను. లచ్చన్న ఏడి తీసుకురాపో. ప్రసాద్ గారిని మనం తిట్టిండు. సార్ రమ్మంటున్నా రాని పోవాను కడిక సార్ రమ్మంటున్నాడు రా నన్ను తిడుతున్నాడు. పోయినా. లచ్చన్న మీరు ఉండుమని కంటే ఎందుకు నేను ప్రసాద్ బొమ్మన్నాడు సార్ అన్న. సార్కే చెప్పాను. వాడు ఏదో దున్నపోతా తిట్టేసిండు ఆయన. వాళ్ళ తమ్ముడు వరుసకు అన్ని తిడతాడు బాగా. మొత్తం షూటింగ్ అయ్యేదాకా నిలబడి చూసిన మేనకది. అది చేప ఉంగరం మింగుతుంది కదా, ఆ చేపది కూడా చూపెట్టిండు. ఓకే. అది మీదికెళ్ళి చేప మూతి మీదికెళ్ళి తాడుతో కూస్తారు, ఉంగరమును పంపిస్తారు. అది మొత్తం సీన్ చూసిన కానీ పిక్చర్లో ఎంత పెద్ద చేప ముంగుతున్నట్టు చూపెడతాడు. గీత చేప అది పిక్చర్లో పెద్దగా ఉంటుంది. గింతే చేప. ఎట్లా ఉంది లచ్చన్న? బాగుంది సార్. మేజర్ చింత కాదు షూటింగ్ కూడా అదే. మొత్తము షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా సట్టు మోహన్ బాబుకో ఇచ్చిండు. పెట్టుకో నాకు మొత్తం తర్వాత ఇచ్చు పైసలు, మొత్తం నేను షూటింగ్ చేసేస్తాను. షూటింగ్ చేసిన తర్వాత మొత్తం షూటింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఈయన వచ్చి అందరికి ఉంగరాలు ఇచ్చిండు. ఎవరు? మోహన్ బాబు. బంగారువి. లక్ష్మి అది వాళ్ళ తమ్ముడితో పంపించాడు. అని నువ్వు నాకేమి ఇస్తాపో అన్న. ఓకే. ఎందుకు అట్లా? అంటే ఆయన ఎందుకు ఉంగరం ఇస్తాడు నాకు? మీరన్నారా? సరిపో పోతావా లేదా ఆయనకి వెళ్ళన్నా. తెల్లారు వచ్చిండు. మోహన్ బాబు నన్ను గురువు అంటాడు. నమస్తే గురువు అని లోపలికి పోయిండు. పోయి సార్కు చెప్పిండు. చెప్పగానే పోరాడు వచ్చి సార్ రమ్మంటున్నాడు. ఏం సార్ అంటే, లచ్చన్న నువ్వు కూడా షూటింగ్లో నా సరిగ్గా పనిచేసినావు కదా, 100 days అయింది, డబ్బు మొత్తం వచ్చింది, మోహన్ బాబు హైర్ స్టేజ్కి అయిపోయిండు, ఉన్న డబ్బంతా వచ్చేసినాయి. లాభం రాలేదా? లాభం కూడా వచ్చింది. రజనీకాంత్ దగ్గర పైసలు తీసుకున్నాడు, రజనీకాంత్ కూడా ఇచ్చేసిండు. అంది పిక్చర్ మధ్యలో రజనీకాంత్ పైసలు ఇచ్చిండు. అమౌంట్ వచ్చేసింది, మొత్తం యాస్టిస్గా అన్నీ వచ్చేసినాయి. అందుకోసమే నీకు ఉంగరం పెట్టదు. ఆయన ఎవరో ఇస్తే నాకేందు సార్, ఈయన ఇస్తే తీసుకుంటా. అరే వాళ్ళ తమ్ముడైతే నాకేం సార్, ఆయనకు తమ్ముడు, నాకు తమ్ముడా, నేను తీసుకోను ఉంగరం అని అంటే అప్పుడు ఉంగరం తొడిగిచ్చితే ఫోటో తీసుకుంటాడు. ముఖ్యంగా మనమల్లు మనవరాలలో ఎక్కువ ఎవరిష్టం ఎన్టీఆర్ గారికి? అందరిని ఇష్టపడుతుండే. అందరిని మనమరాలను చాలా పానం చేస్తుండే. నాచారం వాళ్ళ అమ్మ వండితే వంట తీసుకొని వస్తుండే. వండింది తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ ఆటో తీసుకునే వస్తుండే. అప్పుడు ఆయనకు ఆటో నడిపించుకొని వస్తుండే. ఓన్ ఆటో. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళది ఓన్ ఆటో. హరిబాబే హరికృష్ణ గారు పెట్టేసిన ఒక ఆటో ఫిక్స్. ఆటోలో వస్తుండే, మళ్ళీ ఆటో వెళ్ళిపోతుండే. ఒక్కొక్కసారి నేనే కార్లో కూర్చోబెట్టుకొని ఇంటి కాడ వదులుతుంటుంటే. ఓకే. ఆయన తిన్న తర్వాత అది ఇంటి వదిలిన తర్వాత కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిండా చూడు లచ్చన్న, పోయాడు సార్, అయితే పద. మీతో పాటు ఎన్టీఆర్ గారు కూడా పోతుండేనా వదలడానికి? లేలే, ఆయన కార్లో కూర్చుంటుండే. ఓకే. అలా మీతో పాటు కార్లో వస్తుండే ఆయన కూడా? ఆయన వస్తుండే, ముంగట్నే కూర్చుంటుంటే, దిగిపోయి ఎదురుగానే గల్లీలు ఉంటుంది, గల్లీలకి లెఫ్ట్ కాగానే ఇల్లు అనమాట. పోయిండు లచ్చన్న, అయితే నువ్వు వెళ్ళు పద, మనం పోదాం పద. అట్లా ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఎన్టీఆర్ గారి ఇంట్లో ఉండడం, ఒక రాత్రి అట్లా ఉండడం, ఆయనతో పాటు ఉండడం? లేదు, ఆయన నాచారమే వస్తుండే అంతే, ఇక్కడికి రాకపోతుండే. ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయాడు. కళ్యాణరామ్ కూడా చిన్నోళ్ళు వీళ్ళని కొడుతుంటాడు తప్ప. ఎవరు? నేనే బండికాడ వచ్చి
గీక్తుంటిది చేస్తుంటిది. ఓకే, ఎన్టీఆర్ గారు బండి. రూపాయి కాయిన్ పెట్టి వాడు గీకిండి ఇట్లా. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ గీదు ఒక్కడికి వచ్చిన జమాంచి ఏడ్చుకుంటే లోపలికి వెళ్ళిపోయాడు. హరిబాబు వచ్చిండు, ఏం లచ్చన అంట, ఇక చూడు ఇప్పుడు ఇది సార్కు చూపెడతా, చూపెట్టకు లచ్చన ఆడుకోపడుతాం సార్కు చూపెడతా. వాడిని కొట్టేసి ఎరగొట్టేసి. కార్లు అంటే పానం ఆయన ఫస్ట్ కారు మారుతి, ఏదో ఫిలింలో పుల్లయ్య ఎవడు యాక్టర్ ఆయన ఇచ్చిన కారు అది. అది ఇప్పటికే కారు ఉన్నది. అది ఎన్టీఆర్ గారి పోలికలు ఎక్కువగా వచ్చిన మనవళ్ళకు ఎక్కువ వచ్చినాయి అంటే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఇంకొకరికి కూడా ఎవరికి అదే అవి ఉట్టి పడ్డట్టే. కొద్దిగా హైట్ తక్కువ ఉన్నాడు కానీ హైట్ ఉంటుంటే సేమ్ ఎన్టీ రామారావు. చిన్నప్పుడు అంటున్నా వీడు నాలాగానే ఉన్నాడు అని చెప్పి దగ్గరకు గుంజుకుంటూ ఇట్లా కూర్చోబెట్టుకుంటుండే సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు. నువ్వు నా పేరు లేపుతావురా అని కొడుతుండే. పేరు లేపుతావురా అని, నా పేరు లేపుతావురా అని అంటుండే. ఏమంటుండే అప్పుడు ఆయన? అప్పుడే సార్ డైలాగ్స్ చెప్తుంటే, సార్ ఒకసారి డైలాగ్ చెప్పు అంటే చెప్తావా సార్కు చెప్పాలని చెప్తా అని చెప్తుండే. వాళ్ళ తాతగారి గురించి ఏమంటుండే ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మీతో? అంటే లోపలికి వెళ్తా తాతగారిని చూస్తా అని. ఆపతో సార్ ఆయన రాగానే పంపించేస్తుండే. ఏమ్రా తాత రారా తాత అంటుండే. ఆయన కొద్దిగా జోరుగా పిలుస్తుండే. కూర్చుంటుండే, తింటుంటే, తిన్నాక మళ్ళీ రిటర్న్ వస్తుండే. నా ఛానల్కి వెళ్ళి వస్తున్నాం. మోహన్ పియ కూడా ఉన్నాడు నా దగ్గర. హ్యాబిట్స్ కాడికి వచ్చాకనే లచ్చన్న బండి ఆపు అన్నాడు. బాటా కంపెనీ ముంగటనే బండి ఆపిన. మోహన్ దువ్వెని తీసుకురాపో అంటే ఆడు షాప్లోకి పోయి మొత్తం డబ్బానే తీసుకొచ్చిండు. డబ్బా తీసుకొచ్చి డబ్బా పెడితే ఒక్కొక్క దువ్వెని తీసుకుంటుంటాడు, దూసుకొని మళ్ళీ పెడుతుంటాడు, మళ్ళీ దూసుకొని పెట్టా. అట్లా మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఎందుకు? రోడ్ మీద పెట్టినాం కారు మొత్తం జమ్ అంతా చూస్తుండే. ఎన్టీ రామారావు అంటే మొత్తం జమ అయిపోయింది. సార్ మొత్తం జమ అయిపోయింది సార్. అగో కానిస్టేబుల్ మొత్తుకుంటున్నాడు సార్, పోదాం పద సార్ అంటే ఇక దువ్వెన డబ్బా ఇచ్చేసిండు. వానికి ఇచ్చేసి రా లచ్చన్న అంటే ఇచ్చేసిండు. మళ్ళీ బండ్లో కూర్చొని మూవ్ అయిపోయినాం. ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు కార్ డ్రైవింగ్ చేసినారా మీరు ఉన్నప్పుడు? లచ్చన్న నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి ఒక్కసారి చేసిండు అబ్బా. చేసినారా? ఎక్కడది? పెకాడ్ పెద్ద కార్. ఓకే, పెద్ద కారా? పెకాడ్ అయిన కార్ అది. అయితే అది పక్కకు పెట్టేసిన. అది పెట్టి మళ్ళీ స్టాండర్డ్ 2000 తీసుకొచ్చిన. ఎక్కడ పోయినారు అప్పుడు? గండిపేట్. ఆ రోజు సండే, అందరికి భోజనం. మన్మరాళ్ళు అందరు కొడుకులు కోడళ్ళు అందరు సండే ఆడనే భోంచేస్తాం ప్రతి సండేనా? బాగుంది ఇది. అయితే ఆ సండే భోజనానికి వీళ్ళందరిని కూర్చోడితే లచ్చన్న నేను తోలుతాను. వద్దు సార్ నేను తోలుకుంటాను సార్ ప్లీజ్. సరే సార్ అని బండి ఇచ్చేసి నువ్వు పక్క కూర్చో నేను ఇంకా కూర్చుంటా అన్న. ఇంకా బండ్లో కూర్చున్నా. ఎందుకట్లా? ఓకే, ఆయన పక్కన కూర్చోద్దు. ఇక బండి నడిపించిండు. అప్పుడు దాటిపోయినాం మేము గండిపేట్ మిలిటరీ ఏరియాకి వచ్చినాం. ఆ మిలిటరీ ఏరియా కాడ పక్కకోమో కోళ్ళ ఫారాలు ఉన్నాయి. మేల్రాయి 23 మేల్రాయి ఉన్నది. క్రాసింగ్ ఉన్నది. ఆ క్రాసింగ్ కేడితే ఆడికి ఒక లారీ రోడ్ వచ్చిండు. ఈయన టర్న్ చేసే బదులు దాన్ని కొట్టేసిండు ఎన్టీఆర్ గారు. అది మేల్రాయి లేకపోతుంటే పెద్ద గుంతలకు పడిపోతుంటుంది. స్టాండర్డ్ 2000. ఇక లచ్చన్న సూడు ఏముంది, ఏం రాదు, 2 కాళ్ళు బట్టి బయటికి గుంజిన. నువ్వు పోసారి ఇడికెళ్ళి నువ్వు పో అని వేరే కార్లో పంపించేసినాం. మళ్ళీ మీడియా చూస్తే మళ్ళీ బండి తీసి తోసి కోళ్ళ ఫారం ఇంకా సైడ్ పెట్టేసిన. మిర్రర్ పలిగిపోయింది, పెద్ద మిర్రర్ అద్దం పలిగిపోయింది. మడ్గాటు బెండ్ అయిపోయింది. మళ్ళీ హెడ్ ల్యాంప్ పలిగిపోయింది. మనుషులు ఎవరు తిరగలే, ఐడియా లేరు, ఎవరు లేరు. బండి తీసి కోళ్ళ ఫారం పక్కకి ఎక్క పెట్టేసిన. పెట్టి పోయినా గండిపేట. పోయి ఆడికి వెళ్ళి ఫోన్లో మొత్తం పీడబ్ల్యూ వర్క్షాప్ మా వాళ్ళకి అందరికి చెప్పేసిన. మిర్రర్ పోయింది, కార్లు ఏమేమి పోయినా అన్ని చెప్పేసిన. మడగాడు పోయింది. బాంబేకి వెళ్ళి తెప్పించేసిర్రి. 10 గంటల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి కార్ పెడతారు. మీరు మొత్తం రిపేర్ చేసేసి మళ్ళీ 5:30 మటుకు బండి హ్యాబిట్స్లో ఉండాలి. అప్పుడు హ్యాబిట్స్లోనే ఉంటుంది. 5 గంటల మటుకు మొత్తం బండి రిపేర్ అంతా చేసి
పెట్టేసారు. ఉమ్. తెల్లారి ప్రెస్ వాళ్ళు వచ్చారు అందరు గుంపు. తెలిసిపోయింది వాళ్ళకి. అయితే మొత్తం నేను చూసుకొని ఒక ఫైల్ తీసుకొని 2 గీతలు పెట్టిన బంపర్కి. మీరే. పెట్టంగానే అది యాక్సిడెంట్ అయింది. ఎవడన్నాడు యాక్సిడెంట్ అయింది? బండి చూసుకోర్రాయా అంటే బండి చుట్టూ తిరుగుతున్నారు. అంతల మీద సార్ వచ్చిండు. ఏం లచ్చన్న సార్ బండి యాక్సిడెంట్ అయితే ఇక ఎవరు చెప్తున్నారు అంటే ఇక ప్రెస్ వాళ్ళు అంతా వచ్చారు. ఏం బ్రదర్ ఎవరు చెప్పారు అని బండ్లో కూర్చున్నాడు. మళ్ళీ బండ్లో కూర్చొని అదే బండ్లో వెళ్ళిపోయాను. ఏం లచ్చన్న ఇక ఇద్దరమే ఉన్నాం అప్పుడు. ఏం చేయించిను? నేను మిర్రర్ వేయించిన సార్, అద్దం వేయించిన, మడ్గాట్ వేయించిన, హెడ్ ల్యాంప్ గ్లాస్ వేయించిన. ఇవన్నీ ఎట్లా చెప్పించిన? బాంబేకి ఎట్లా తెప్పించాను సార్ ఫ్లైట్లో. బాంబే అక్కడనే ఫర్నిచర్ అక్కడనే ఉంటుంది అనమాట. మళ్ళా పొద్దుగానే ఈడబెట్టమన్నా పెట్టేశారు సార్. వెరీ గుడ్. అప్పుడు గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు మటుకు గండిపేట వచ్చేసినాం. గట్టిగా పట్టుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా శాపం లాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే వాళ్ళ ఎన్టీఆర్ గారు నాన్నగారు కూడా యాక్సిడెంట్లో చనిపోయినారని విన్నాము. హరికృష్ణ గారు కూడా యాక్సిడెంట్లో చనిపోయినారు. అది ఏమో ఈయన కూడా యాక్సిడెంట్ అయ్యి త్రుటిలో ప్రమాదం తప్పింది. మీరు చెప్తుంటే అర్థమైంది. అలా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయనకు కూడా యాక్సిడెంట్ అయింది. అదే పొజిషన్లో అయింది. అక్కడనే ఆ ఏరియాలోనే అయింది. ఇక్కడ మనకు జూ పోయే ముందు ఆడ కూడా అయింది. అదే అయింది. వాళ్ళకి ఈ యాక్సిడెంట్ గండం ఉంది అని చెప్పేసి ఉండొచ్చు. పోయి దానికి ఏం చెప్తాము. అదిగాక ఎన్టీఆర్ హరిబాబు పర్ఫెక్ట్ నడిపిస్తాడు కార్. అయితే మాటలో వచ్చింది హరిబాబు ముంగట్నే హరి కరెక్ట్ నడిపిస్తుంటే లచ్చన్న తర్వాత నువ్వు అంత పర్ఫెక్ట్ కాదు నువ్వు అనేసాడు. నీది రఫ్ డ్రైవింగ్. లచ్చన్న స్పీడ్ నడిపి కంట్రోల్ చేస్తాడు, స్మూత్గా నడిపిస్తాడు. ఒకసారి మన విజయవాడ పోతుంటే నల్గొండ దగ్గర రైల్వే ట్రాక్ ఉన్నది. ఆ ట్రాక్ కాడ స్పీడ్ బ్రేక్ లేదు. అది ఎప్పుడు రోడ్డు పోతూనే ఉంటాం కదా, అది స్పీడ్ బ్రేక్ లేదు. నా బండి కాంటసా దగ్గర పోయినాక దాన్ని చూసి సడన్ బ్రేక్ వేసి మొత్తం ఇట్లా లెఫ్ట్ టర్న్ చేసేసిన కంప్లీట్. టర్న్ చేసి ఇట్లా ఎక్కినాక మళ్ళీ ఇట్లా ఎక్కాలి, దిగాలి. అయితే సార్ తమ్ముడు ఉన్నాడు. ఏం తోలుతున్నావు అన్నాడు. తమ్ముడు నోరు మూసుకో, లేకపోతే బండ్లకి వెళ్ళి దిగిపో, లచ్చన్న డిస్టర్బ్ చేయ. ఏమంటున్నావు చూడు, నేరుగా అట్లనే తీసుకుపోతే చెంపర్ బ్లాక్ అయిపోతుంది, చెంపర్ బలిగిపోతుంది. ఆయన క్రాస్ చేసిండు, బ్రేక్ కంట్రోల్ చేసిండు, ఒకటి ఎక్కించినాక ఒకటి ఎక్కించిండు. అదే ఆయన కంట్రోల్. దిగిపో. సారీ లచ్చన్న, సారీ అన్నాడు. లచ్చన్నకు సారీ చెప్పు. పోనీ సార్ అన్న. అట్లా అయినా ఎవరు మాట అనకపోతుండే, ఏమన్నా మాట పడకపోతుండే. ఒకసారి నిమ్మకూరు పోతున్నాం. వాళ్ళ బామ్మర్ది బిడ్డ పెళ్ళి. వీడికి వెళ్ళి బయలుదేరినాం. 3 గంటలకు ఇట 9 గంటలకు బయలుదేరి ఇంకా టైం ఉన్నది. మధ్యలో రోడ్లో ఆపేసినాం. ఆయన టిఫిన్ తెచ్చింది, ఆ టిఫిన్ తినేసిండు. అదే కైమ ముట్టీలు ఒక 2-3 ముట్టీలు నాకు ఇచ్చేసిండు. నేను తినేసిన, నీళ్ళు తాగేసిన. ఇంకేంది ఉండే, ఇంకా 5 నిమిషాలు ఉంది సార్. పోదాం. కరెక్ట్ 5 నిమిషాలకు మ్యారేజ్ హాల్కు పోయినాం. మ్యారేజ్ హాల్కి పోయాక మ్యారేజ్ అత్యంత లేచిండు. నేను బండి కూడా తిప్పలే. అక్కడ కట్టెలు గుట్టలు ఉన్నాయి, దాంట్లో కొద్దిగా కన్స్ట్రక్షన్ అయింది. అట్లా తిప్పుకుంటూ వచ్చిండు. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. మళ్ళీ 9 గంటలకి పొద్దుగాల హైదరాబాద్. ఎందుకు అట్లా? ఏడ ఆగడబ్బా ఆయన. మ్యారేజ్ అంటే మ్యారేజ్కి అచ్చలేసే వచ్చేస్తాడు. ఆసుంటి మనిషి 2 గంటలు నా ఇంట్లో కూర్చున్నాడు. మా ఇంటికి వచ్చి 2 గంటలు 2 గంటలు కూర్చున్నాడు. ఎవరి దగ్గర కూర్చోలేదు. అసలు ఎందుకు వచ్చింది మీ ఇంటికి? భోజనానికి రమ్మన్నా. మీరే రమ్మన్నారా? ఏమన్నా అకేషన్ ఉండే? సత్యనారాయణ వ్రతం ఉండే, వ్రతానికి వచ్చిండు. ఈ మళ్ళా సీఎం అయితే వ్రతం చేస్తా అన్నది మా భార్య మొక్కుకున్నది. అది చెప్పిన, నేను వస్తా లచ్చన్న అన్నాడు. నేను ఒక్కొక్కరు సార్ నా భార్య మొక్కింది అన్న. నేను వస్తా లచ్చన్న అంటే 2 సార్ అన్న. అట్లా వచ్చిండు ఆయన. ప్రజెంట్ సీఎం ఉన్నప్పుడే వచ్చిండు. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు రోజు ఏం జరిగింది? అసలు ఆయన చనిపోయే ముందు రోజు 2-3 డేస్ ముందు ఎట్లుండే ఆయన పరిస్థితి? ఎట్లుండే ఆ రోజు? ఒక రోజు ముందు ఆయన పళ్ళ డెంటింగ్ అవుతున్నది లోపట్లనే, ఇంట్లోనే. ఇంట్లోనే. ఓకే.
అంతకుముందు ఒకటి చెప్పినారు, బయటికి వేస్తుంటే బాబు పాలన ఎట్లుందని అడిగినారు. అయితే ఇంట్లోనే డెంటింగ్ చేస్తుండు. సైఫుల్లా బేగ్ అమెరికాకి వెళ్ళి వస్తాడు, ఆయన అమెరికాలోనే ఉంటాడు. సార్ ఫోన్ చేసాకనే ఆడికి వెళ్ళి వస్తాడు, ఆయన పండ్లు తీసుకొని వస్తాడు. ఇక్కడ రామచంద్రరావు ఇద్దరు కలిసి చేస్తుంటే నన్ను పిలిచిండు, పోరుడు వచ్చి పిలిచిండు, అన్న సార్ రమ్మంటున్నాడు. పోతంగానే వాళ్ళని ఇట్లా ఆపేసాడు. ఇట్లా అనగానే వాళ్ళిద్దరు ఆగిపోయారు. రండి లచ్చన్న అని అన్నాడు. ఏం సార్ అన్నాడు, మీరు చైతన్యతం సిద్ధం చేయండి, మనము క్యానిజింగ్ చేద్దాం, మనం ఏందో వీనికి చూపెడతాం, వీనికి పాతాళంకు దొక్కేస్తా బాబుని, మనం ఏందో వీళ్ళకి చూపెడదాం. నేను సార్ ఎంత రెడీగా ఉన్నా సార్, ఖాళీ బ్యాటరీలు వేయాలి అన్నాడు. ఆయన నోటికెళ్ళి వచ్చిన వాడు ఎప్పుడు వెళ్ళి రా అంటాడు ఆయన. అయితే నువ్వు పో లచ్చన్న అనేసిండు. నువ్వు పో అంటే ఇంటికి పో, లేకపోతే వెళ్ళి రా లచ్చన్న అంటాడు ఆయన. బయటకు వచ్చేసి అరే నేను ఎన్నడలేంది ఈ మాట అన్నాడు. అప్పుడు నాలుగు అవుతుంది, ఇప్పుడు లేని ఇట్లా అన్నాడు అని నా మనసు కలకల మొత్తుకుంటున్నది. ఆయన సెక్యూరిటీ అయిన ఉన్నాడు, ఆయనకు చెప్పినా కూడా పోనీ అని ఏదో ఒక మాటలు అన్నాడు. వచ్చి దానికి ఎందుకు, నువ్వు పోరాదు, పొమ్మన్నాడు కానీ పో అన్నాడు. నేను పోను సార్ అని 6 గంటల దాకా ఉన్నా. 6 గంటలకు భగవాన్ దాసన్ సెక్యూరిటీ అయిన ఉన్నాడు, ఆయనకు చెప్పిన అరే 4 గంటలకు బొమ్మన్నాడు రా, నేను పోలే, నా మనసు ఒప్పుతలేదు, ఇప్పుడు 6 అవుతుంది, ఇక బయటికి వెళ్ళాడు కదా, ఇక నేను పోతున్నా, ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయని చెప్పు. 4 గంటలకు ఫోన్ చేసిండు. ఆ ఫోన్ కూడా ఆయన పెట్టిన ఫోనే నాకు ఇంట్లో. ఎన్టీఆర్ గారు ఆయన ఫోన్ లేదు ఆ లచ్చన నీకు అని మనిషికి కోటేశ్వరరావుకి చెప్పిండు. కోటేశ్వరరావు ఫోన్ లేదంట చూడు అంటే ఫోన్ పెట్టేసి, ఇక అదే ఫోన్ లాస్ట్ ఫోన్. తొందర రా లచ్చన అన్నాడు. 4 అవుతుంది అప్పుడు. 15 నిమిషాలలో రోడ్ నెంబర్ 13 పోయినా. నా చేతకు మోటార్ సైకిల్ ఎత్తేసి సీదా మీదికి పోయినా. మీదికి పోగానే ఆయన ఎప్పుడు ఆయన పండుకోవాలంటే పట్టు వస్త్రం ఇప్పేస్తాడు, అంగి ఇప్పేస్తాడు, దోతి ఇప్పేస్తాడు, మళ్ళీ తుండుగుడ్డ చుట్టుకుంటాడు, తెల్ల లుంగి తెల్ల కండువ కప్పుకుంటాడు పండుకుంటప్పుడు. ఆయన రోజు షార్ట్ ట్రాక్ ఇవేం వేసుకోడు, లుంగి కట్టుకోవడం, తెల్ల లుంగే కట్టుకుంటాడు. తెల్ల లుంగి కప్పుకుంటాడు, కండువ తువాలు కప్పుకుంటాడు తెల్లది. ఆ రోజు పట్టు వస్త్రమే ఉన్నది ఆయన పెయ్యి మీద, పట్టు వస్త్రం ఉంది. పండుకొని ఉన్నాడు. మొత్తం దగ్గర పోయి చూసిన, మొక్కతో ఇదంతా బ్లాక్ అయిపోయింది, కంప్లీట్ నల్లగా అయిపోయాడు, లేకపోతే ఎర్రగా ఉంటుండే. ఏసుంటి మనిషి ఇట్లా. అప్పుడే చంద్రబాబు బోనమ్మ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, నేను చూపెట్టి కిందికి వచ్చేసిన, చనిపోయాడు. అదే లాస్ట్ కూడా అయినది. పక్కన లక్ష్మీ పార్వతి ఉన్నదా? ఆమె లేదు. ఆమెనే ఉంటుంది కదా ఎవరు లేనప్పుడు? ఉంటుంది ఆమెనే. ఆమె పక్క ఏడుస్తున్నది. అప్పుడే 6:30 అవుతున్నది. ఇక నైరు కానీ మనుషులు వచ్చేసారు. విజయవాడ దేవినే నైరు. ఈమె మనుషులు వాళ్ళు మొత్తం డ్యామేజ్ చేసుకుంటా డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు, కొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇక వీడు నన్ను చూస్తే నన్ను కూడా కొడతాడు అని నేను మీదికి పోయి మోటార్ సైకిల్ తీసుకొని వెంకకెళ్ళి వెళ్ళిపోయినా. మిమ్మల్ని ఎందుకు కొడతాడు? వానికి ఉన్నది నా మీద కూడా. ఎందుకని? చంద్రబాబు ఈ మనిషి కదా. చంద్రబాబు మనిషినా? ఎన్టీఆర్ మనిషి? లక్ష్మీపార్వతి మనుషులు వీళ్ళంతా. ఓకే. ఆమెకు నాకు పడదు కదా. మీకు లక్ష్మీపార్వతి పడదు? అసలు పడదు నాకు. వెళ్ళిపోయినారు, ఇంకా చావు పోలేదా మళ్ళా? నేను పోలేగా, ఇంట్లోకి వెళ్ళి బయటకు 3 నెలల దాకా బయటకి వెళ్ళలే. ఇంటికి వెళ్ళిపోయినారు అంతే? 3 నెలల దాకా వెళ్ళలే. ఇంట్లోకి వెళ్ళలే. నా మనసు లేదు, ఓషలో లేను నేను. ఏం చేస్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నా ఏం తెలియదు. ఆఫీసర్లు కూడా ఇది చేసేసారు. 3 నెలల దాకా నువ్వు ఉండు, దానికి ఏం చేయకు అని. ఇక అది అట్లనే చెప్పుకోలేని బాధ. ఇంకా 3 నెలల దాకా అంతే. చాలా బాధ ఉండే 3 నెలల దాకా ఎవ్వరు చెప్పలే. 3 నెలల తర్వాత మా సారు లచ్చన నువ్వు నడిపించిన కారే నడిపించుకో, ఏదో ఒక్కొక్క డ్యూటీ చేసుకో అంటే పులందేశ్వరి డ్యూటీ, ఆమె సెంట్రల్ మినిస్టర్ ఉండే కదా, ఇక ఆమె డ్యూటీ అట్లనే కంటిన్యూ డ్యూటీ చేస్తా పోయినా. అది కానీ ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత, ఆయన చనిపోయే ముందు
ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి ఉంటుంది కదా, ఆస్తి డబ్బులు బంగారము అవన్నీ ఉండేనా అప్పుడు ఆ ఇంట్లో రోడ్ నెంబర్ 13లో? రోడ్ నెంబర్ 13లో మొత్తం లోట్ మాపు అయిపోయిందయ్యా. ఆయన ఉన్నప్పుడు ఉంది కదా డబ్బులు అవన్నీ? అంత డబ్బులు ఉండే. ఏమేమి ఉండే ఇంట్లో తెలుసా, గుర్తుందా? డబ్బులే ఉండే మొత్తం, ఆయన మొత్తం డబ్బే. ఓకే, డబ్బులు బంగారము వాళ్ళ భార్య, పెద్ద భార్యది బంగారం అయితే పిల్లలు తీసుకొని పిల్లలకి ఇచ్చేస్తారు. మిగతా ఏమేమి ఉండే బంగారం? మొత్తం బంగారం ఉండే, మొత్తం అంత స్మాష్. ఎవరు తీసుకురా అంతా కూడా? ఇగో ఇది లక్ష్మీపార్వతి చనిపోయిన ముందు రోజు నుంచే మొత్తం సూట్ కేసులు గాయప్ అయిపోయినాయి. చాలా వరకు ఈ కాటన్ బాక్సులు అన్ని పోయినాయి. అన్ని పోయినాయి అబ్బా. చనిపోయినప్పుడు అన్ని పోయినాయి. నైట్లోనే పోయినాయి. మేము 7 తర్వాత మాట ఎవరో ఉండము. ఎన్టీఆర్ గారితో పిల్లల్ని కనాలి అని చెప్పి లక్ష్మీపార్వతి గారు అనుకున్నారు, ట్రై చేసినారు అని బాగా స్టోరీలు ఇవన్నీ కూడా. అవునబ్బా, ఆమె ఫ్యామిలీ డాక్టర్ అక్కడ ఉన్నది కదా, ఫ్యామిలీ డాక్టర్ ఉండే. ఎక్కడ మన కింగ్ కోటిలో ఉండదు ఆమె ఇల్లు. ఆమెకు చెప్పింది ఈమెకు సంతానం కాదు అని, ఆమెనే చెప్పింది. ఇంకెడికెళ్ళి పిల్లలు వస్తారు. సో మీకు లక్ష్మీపార్వతి గ్యాప్ ఎందుకు వచ్చింది అసలుకి? నాకు మొదటిసారి ఇష్టం లేదబ్బా, ఆమెతో మాట్లాడా ఆమెతో అస్సలు మాట్లాడరు, అస్సలు మాట్లాడుతాను నేను. ఆమె కార్లో కూర్చున్నా కానీ కారు గడిగేస్తాను నేను. కారు గడిగేసేస్తాను. మీకు నాకు నచ్చదు. ఇక లక్ష్మీపార్వతి లాస్ట్ వరకు కూడా గ్యాప్ అట్లనే మళ్ళా మీరు ఎప్పుడు కలవలేదు. ఇక ఎప్పుడు కలవలేబ్బా. సో ఆయన వల్లే, ఆమె వల్లే ఆయన జీవితం ఇట్లా అయిందని చెప్పి అంతే మీరు భావిస్తారు అందరిలాగా? అంతే. అదే నిజం అంటారు? అదే నిజం సార్. ఆమె రాకపోతే ఎన్టీఆర్ గారు ఆ విధంగా చావకపోతుండే. అది ఈ విధంగా చావకపోతుంటే ఇంకా బ్రహ్మాండంగా బతుకుతుండే. ఇంకొన్ని రోజులు బతుకుతుండే, ఇంకా 10 ఏళ్ళు బతుకుతుండే. ఇంకా 10 ఏళ్ళు. ఆయన పేరు ఏం పేరు ఉన్నది? బి మోహన్ రెడ్డి. ఓకే, మన మున్సిపల్ మినిస్టర్, ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ బి మోహన్ రెడ్డి. ఆయన జాతకాలు కూడా చూస్తాడు. ఆయన చెప్పాడు కూడా, ఇది మీకు ఒక గండం ఉన్నా సార్, ఈ గండం పోతే 10 ఏళ్ళ దాకా బతుకుతారు సార్ అన్నాడు. ఇంకా 10 ఏళ్ళు బతుకుతారు గ్యారంటీ, ఒక గండం ఉన్నా సార్, గండం పోవాలి సార్ అన్నాడు. ఈ గండం లేకపోతే బతుకుతుండే. ముఖ్యంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరు బాగా ఫైట్ చేస్తుండే ఆయన పైన? ఆయన దగ్గర ఎవరు ఫైట్ చేయకపోతుంటారు, మామూలుగా ఇట్లనే మాట్లాడుకుంటున్నారు అంతే. ఫైటింగ్ ఫైటింగ్ అంటే ఇట్లనే పొలిటికల్ ఫైట్ అంటే పి జనార్దన్ రెడ్డి, పిజేఆర్ బాగా కౌంటర్. అంటే ఖైరతాబాద్ కదా వన్ ఏరియా, వాటర్ కోసం దానికోసం ఏదో కిరికిరి పెడుతుంటే మక్తా బోలసా మక్తా రాజ్భవన్ ముంగటని ఉండే కదా, దాన్ని తీయాలని కూడా ఉండే. ఎందుకంటే గవర్నర్ ముంగట ఏది ఉండొద్దు రూల్స్ ప్రకారం. ఓకే, అయితే వీంతే ఉన్నది కదా, ఇది తీద్దామంటే రూల్స్ ప్రకారం అంటే పోయి చూసిండు. అంత గరీబోళ్ళు ఉన్నారు, ఉండని వద్దు గరీబోళ్ళని ఎందుకు రాజ్భవన్ ముందు ఉండని అని చెప్పిండు ఆయన. ఎన్టీఆర్ గరీబోళ్ళు తీయద్దు అన్నారు. అయితే ఆ విషయంలోనే ఈయనతో కిరికిరి అవుతుండే, పిజాతో కిరికిరి అవుతుంటే ఒకసారి అటాక్ చేస్తే ఇదే మన శ్రీనివాస్ యాదవ్. ఏం జరిగింది అయితే సత్యసైనికంలో పీజేఆర్ కి ఎన్టీఆర్ గారికి ఫైట్ ఆడనే నడిచింది. ఆడనే ఆయన తోసేసిండు. ఎవరు? శ్రీనివాస్ యాదవ్. కొట్టనికపోయిండు, చాలా దూకేసిండు. దూకేసి సార్ను తీసుకొచ్చి, వీని దగ్గర గ్యాంగ్ ఉన్నది కదా, గ్యాంగ్ తీసుకొని సార్ను తీసుకొచ్చి బండ్ల కూర్చోబెట్టి పోనీ అని ఎంపుడు వచ్చేసిండు. బండ్ల కూర్చున్నాక లచ్చన్న ఏమి శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు పీజగాడు కొట్టేసిండు పీజేఆర్ని. నేను మొదటిసారి చెప్తున్నా కదా సార్ అండి, వాడిని ఒకసారి వచ్చి కలుమని చెప్పు. మళ్ళీ నేను ఇంటికి పోయినా, ఆయన ఇంటికి పోయి, ఆయన అప్పుడు బోడబండ మోండా మార్కెట్లో ఉంటుండే ఎదురుగానే, పోలీస్ స్టేషన్ పక్కకి. ఆ సందులోకి వెళ్ళి పోయినా, అరే నైనా సార్ రమ్మంటున్నాడు రారా నువ్వు అనగానే ఆయన అప్పుడే 2 రూపాయల నోట్లు 100 ఉన్నది, రబ్బర్ బ్యాండ్ పైసలు చేస్తున్నాడు. అన్న ఇక తీసుకోవేను, వద్దు తీసుకో, నువ్వు తీసుకో. ఎమ్మెల్యే కాలే అప్పటికినా? ఏం కాలే, లీడరే. పీజీఆర్ ఏమో ఇది లీడర్. సార్ రమ్మంటున్నాడు తొందర రారా అన్నాడు అని. నేను మళ్ళీ డ్యూటీకి పోవాలన్నా. ఇక్కడ చెప్పేసి అప్పుడు 1000 రూపాయలు కట్ట ఇచ్చిండు నాకు ఆయన. ఇప్పుడు యాదున్న చూడు, అప్పట్లో 2 రూపాయల నోట్లు కట్ట చేసి అంటే 500 ఉంటాయి, 500 నోట్లు
ఆహా, 2 రూపాయల నోట్ అంటే 500 కడితే 1000 కదా. 1000 అదే. ఇచ్చిండు నాకు అప్పుడే. సార్ రమ్మంటున్నాడు రారా అంటే ఈయన రాజీనామా లెటర్ పెట్టుకొని వచ్చిండు. ఉమ్. రాజీనామా లెటర్ ఎందుకు? మన పార్టీకి రాజీనామా చేస్తా అని. ఎవరు? శ్రీనివాస్ యాదవ్ ఉమ్. కొట్లాడాడు కదా, ఉమ్. ఏమన్నా కోపంలో అంటే, ఏమని అంటాడేమో, ఏమంటాడు? ఎన్టీఆర్ ఏమంటాడు అని. నువ్వు ఈ రాజీనామా చేతకి గుంజుకున్నా, ఉమ్. నువ్వు పో అయ్యా, నేను సార్కు చెప్పినా, నువ్వు గమ్మున పో. ఉమ్. ఏమి అంతకుముందు పార్టీ ఆఫీసులో గొడవ అయింది, ఉమ్. గోపిని కొట్టేసిండు. ఎవరు నువ్వు? తలసాని శ్రీనివాస్. గోపికాని కొట్టేసిండు. ఏ గోపి? ఇవిడు ఎమ్మెల్యే, జూబ్లీస్ ఎమ్మెల్యే. ఎందుకు కొట్టిండు? ఆడ కొట్లాట అయింది, ఒకటే పార్టీలు ఉండి. అదని కొడితే సార్ గ్లాస్ మొత్తం పలిగిపోయింది. ఆవిడ గోపి ఏముండలే, ఏం లేదు, ఖాళీ వాడు చోటా మోటా లీడర్, నలుగురు పెట్టుకొని తిరుగుతుండే. గోపినాథ్, జూబ్లీస్ ఎమ్మెల్యే. అది దగ్గుపాటి వెంకటేశ్వరు ఫైట్ మనిషి దానికని కొట్టి పడేసిండు. మొన్న ఆడ కొట్టిండు, మొన్న ఇది ఏంది అందుకనే లోపల పోతే సార్కు చెప్పిన గమ్మును పోన్నాను. ఏమి నా ఇంతెంత అద్దం పలగొట్టిర్రు మీరు, ఆ గోపిని కొట్టేసిర్రు. ఎక్కడ గోపి సార్? ఆ నలుగురు విజయవాడకి వెళ్ళి వచ్చి ఇక్కడ రుబాబ్ చేస్తాడు, నేను ఇక్కడోని, నాతో ఫైట్ చేయమని, అందుకోసమే ఫైట్ చేసిన నేను. ఓకే, నాదేందో నేను చూపెట్టినా, మీ కాన్ఫరెన్స్లో మీకు సీట్ ఇస్తున్నా, మీరు జాగ్రత్త వాడుకోర్రి, ఈ మాట ఎవరు చెప్పకండి, వెళ్ళండి లచ్చన్న చెప్పిండు. ఇక బయటకు వచ్చి నేను పోరా, నైనా పో చెప్పిండు కదా, పో గమ్మున పో, కాన్ఫరెన్స్ చూసుకోపో అన్న. ఇక ఆడికి దగ్గుపాటి దగ్గర పోవాలి. మొన్న దగ్గుపాటికి కూడా చెప్పిన, నేను ఏం సార్ నువ్వు గోపిని పెట్టుకొని వాడిని ఎగురు పడుతున్నావు, గోపి ఎక్కడ గోపి వీడు, నలుగురు పెట్టుకోలే, వీడు అస్సలు లీడర్ వీడు అసలు పైల్వాన్ తలసాని, ఈయన చూసుకో జాగ్రత్త అంటే, నేను పోపోయింది నేను చెప్పిన, పో నువ్వు కలిసిరా పో డాక్టర్ సార్, మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి కలిసిండు. అట్లా ఆయన ఫ్యూచర్ అయిపోయింది అది. ఆయన ఇప్పటికీ కూడా ఆయన, నేను పోతే కథం. ఎవరు? తలసాని యాదవ్ ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాడు నాకు. విమానం ఉంది, విమానం అంటే ఆయన దేవుడు చల్లగా చూడాలి, 4 కాలాల పాటు బతకాలి. ఆయన మంచి వ్యక్తి, తెలిసిందా? నాకు ఎంత సాయం చేసిండు, నా భార్యకు ట్రీట్మెంట్ కూడా ఆయనే చేసిండు. తలసాని శ్రీనివాస్ గారు ఎప్పుడు పోయినా కానీ డబ్బు లేదు అనుకుంటూ ఇస్తుంటే నాకు, నా ట్రీట్మెంట్ ఇప్పటి నడుస్తున్నది నా భార్యది. నా భార్య హార్ట్ పేషెంట్, షుగర్ పేషెంట్, ఇప్పటికీ 10 గోళీలు మింగుతుంది ఆమె. ఆ గోళీలు అంతా ఆయనే ఇస్తున్నాడు నాకు. ఆయన సహాయం నేను మర్చిపోను. పీజీఆర్ ని కొట్టేసిన తర్వాత, నువ్వు వేసిన తర్వాత పీజీఆర్ కూడా సైలెంట్ అయిపోయింది. ఆయన తర్వాత పోయిండు పాపం. పీజీఆర్ ఎక్కువ గొడవ చేస్తున్నా ఎన్టీఆర్ గారి దగ్గర. అది మొత్తం జర్నల్ కోసం, అదే ఆ నియోజకవర్గం కోసం, పేదోళ్ళ ల్యాండ్ ఉండి అంతా దాని విషయం కనుక యాక్చువల్గా సార్ని లైక్ చేస్తుండే ఆయన. ఎప్పుడు మొత్తం ఉండాలి అని అన్నాడో అప్పుడు ఆయనకు తెలిసింది, ఓహో ఎన్టీ రామారావు మంచోడు, చాలా మంచోడు, ప్రజలకు మేలు చేస్తాడు. అంతకుముందు ఏం లేకుండే. ఇంకా ఈ దేవినేని నెహ్రూ కానీ, అటు రాయలసీమ సైడ్ పోతే పరిటాల రవి కానీ అటు పోతున్నాడా? మీరు పోయినారు ఎప్పుడన్నా అటు సైడ్? సార్తో 7 రైల్వే గేట్లు ఆయన కాన్ఫరెన్స్కి వెళ్ళి రావాలంటే సార్ని అక్కడ వదిలేసిన నేను. అక్కడికి వెళ్ళి ఆయన ఫ్లైట్లో వచ్చేస్తాడు, నన్ను తీసుకొని గుంటూరుకు రమ్మన్నాడు పోలీస్ కాన్వేలా. ఆ కాన్వేలా నన్ను ప్రతి జాగాలో వాళ్ళు ఆపుతూనే ఉన్నారు, రైల్వే గేట్ వాళ్ళు ఎవరిని ఆపుకుంటారు, అట్లనే వస్తూ ఉన్నా. ఆఖరికి ఒక జాగాలో ఆగిపోయినా, వచ్చిండు, అదే జయప్రదను తీసుకుపోవాలయ్యా అంటే, నిన్న ఎవరిని కూర్చోబెట్టాను బండ్ల, సార్ చెప్పినా కానీ కూర్చోబెట్టా. తెలిసిందా? ఎవరు అడిగారు? పరిటాల రవి. మిమ్మల్ని అడిగిందా? నేను ఎవరిని కూర్చోబెట్టా అంటున్నా కదా, ఇప్పుడు నువ్వు కూర్చోబెట్టా కానీ నిన్ను కూడా కూర్చోబెట్టా నేను. సార్ ఉన్నప్పుడు కూర్చోవాలి అంతే, సార్ లేనప్పటికీ ఎవరికి ఆర్డర్ ఇయ్యా నేను. సీదా అట్లనే వచ్చేసిన, గుంటూరుకు వచ్చేసిన. గుంటూరులో
అప్పుడు దగ్గర దగ్గర మబ్బులు అవుతున్నది. 5:30 అవుతున్నది అంతే. లచ్చన్న ఇక అందులోనే పండుకున్నాడు సారు. 9 గంటలకు గుంటూరులో మీటింగ్ అంటాడు. ఆ రిక్షాడు మైక్ ఉంటుంది కదా, ఆ మైక్లో చెప్పుకుంటా తిరుగు మిమ్మల్ని. వానికి చెప్పిండు. ఓకే. 9 గంటల మీటింగ్ 5 గంటలకు చెప్పి పండుకున్నాడు. 7:30కు అట్లా లేచిండు, ముఖం కడుక్కున్నాడు, తానం చేసిండు, లోపలనే టిఫిన్ వచ్చింది, టిఫిన్ తిన్నాడు. సరే 10:30కు చెప్పండి. 10:30 కాదు సార్, 9 గంటలకు చెప్పగానే మొత్తం గ్రౌండ్ నిండిపోయింది సార్ గుంటూరులో. అక్కడ పెట్టనీకే జాగ లేదు, జనాలకు ఉండనీకే జాగ లేదు. ఇక వీరు వచ్చి అరే రమ్మని చెప్పు సార్. లోపల పోయినా పండుకున్నాడు. సార్ అన్న లచ్చన్న సార్ మొత్తం జనం ఉన్నారు సార్, రండ్రి గ్రౌండ్ సరిపోతలేదంట. మళ్ళీ నువ్వు 9 గంటలకన్నా రాదన్నారు కదా, రండి సార్ 10:30 అవుతుంది. ఇప్పుడు 10:30 పోయి స్పీచ్ ఇచ్చాడు సార్. గ్రౌండ్ సరిపోలే, అంత జనం. 9 గంటల కంటే 9 గంటలకే అంత జనం వచ్చేసారు. అంత అభిమానం సార్ వాళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తారు, ఎవరన్నా వస్తారా సార్? ఆ సొంత మనిషి రాడు సార్. నాదెండ్ల భాస్కర్ రావు కూడా వెన్నుపోటు పొడిచింది కదా ఎన్టీఆర్ గారికి. ఈయన బైపాస్ ఏదో చేసుకున్నాడు అబ్బా, ఏదో బైపాస్కు పోయిండు కదా. ఆ బైపాస్కు పోతేనే బైపాస్ చేసుకొని కూడా అప్పుడు ఫుల్ సపోర్టు మన వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, వీళ్ళు మొత్తం ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈయనను తీసుకొచ్చి దింపించి గడబడి చేపించి ఆయన దింపించేసారు. దింపించి మళ్ళీ ఈయనను ఎక్కిపించారు. వాళ్ళిద్దరు ఫుల్ సపోర్ట్ చేశారు సార్ అప్పుడు ఎన్టీఆర్ గారికి. ఎన్టీఆర్ జైపాల్ రెడ్డి ఏమి స్పీచ్ సార్ అయినది. స్పీకర్ వెంకయ్య నాయుడు వీళ్ళు కూడా అది ఏమి స్పీచ్. అసెంబ్లీలో పోయి వీళ్ళ స్పీచ్లు వింటుంటుంది నేను. జైపాల్ రెడ్డి అది బాగుంటుండేనా? ఫస్ట్ క్లాస్ జబ్బు. కుంటోడే కాదే, సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు సబ్జెక్ట్ మీద, అసలు మాటలే లేదు. బైకాట్ నచ్చలేదు వెళ్ళిపో కథం అంతే. ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడరు. అప్పుడు గంట మాట్లాడుతుంటారు. ఒక్క సబ్జెక్ట్కు 3 గంటలు 4 గంటలు స్పీచ్ ఇస్తుంటారు సార్ అనర్గలంగా. ఆసొంత స్పీచ్ ఇప్పుడు వినటోళ్ళే లేరు, చూపటోళ్ళే లేరు. అసలు సబ్జెక్ట్ మీద మాట్లాడరు కదా సార్ ఇప్పటి నాయకులు. అప్పుడు కాంగ్రెస్ మినిస్టర్లు కూడా ఇంత మర్యాద ఇస్తుంటారు సార్. కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు అసెంబ్లీలో ఎన్టీఆర్ గారితో గొడవడడం ఇలాంటి ఏం చేయలేదు సార్. కౌంటర్లు ఇవ్వడం, కౌంటర్ గిట్ట ఏం వైఎస్ ఏం మాట్లాడకపోతుండే, వైఎస్ కూడా ఏమైపోతుండే. ఇక ఆ తర్వాత ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు పెట్టినప్పుడు బాగా ఇష్యూ అయినట్టుగా తెలంగాణ వాళ్ళు కూడా అందరు అపోజ్ చేసినట్టు. అది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరాం కానీ వీళ్ళందరూ పోయి అప్పుడు లెటర్ ఇచ్చినట్టుగా ఎన్టీఆర్ గారికి. కోదండరాము వీళ్ళంతా ఇచ్చిర్రు, డ్యామేజ్ కాలేదు. అసలు పాయింట్ ఏమంటే అక్కడికి వెళ్ళి నీళ్లు కొడుతుండే డ్యామ్ దగ్గర, అందులోకి నీళ్లు పశీష్ వస్తుండే. అప్పుడు ట్యాంక్ బండ్ కట్ట నుంచి ట్యాంక్ బండ్ కట్టేసి నీళ్లు పశీష్ వస్తుండే, రోడ్ మీదకి ఇట్లా పోతుండే. లోయర్ ట్యాంక్ బండ్ సన్నగా దార పోతుండే, చిన్న దార పోతుండే మొత్తం ఈడికెళ్ళి గుడి దాకా. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి గుడి దాకా మొత్తం నీళ్లు పోతూనే ఉంటుండే. అయితే సార్కు ఇది విగ్రహాలు పెట్టాలని ఐడియా వచ్చింది, టాక్ వచ్చాగానే మొదలు ఈ బ్రిడ్జిని చూసిండు. అయితే అప్పుడు ఎస్కే బ్రహ్మ మున్సిపల్ కమిషనర్, ఎస్కే బ్రహ్మ, సార్ ఇది పశీష్ వస్తున్నది, మీకు మీద జగ కావాలి, ఇది ఒక ఫిట్ 1 గజం 2 గజాలు గనేట్లతో కట్టేస్తే ఈ బ్రిడ్జి కూడా గట్టిగా అయిపోతుంది, ఆ నీళ్ళు కూడా వచ్చి బంద్ అయిపోతుంది, బ్రిడ్జ్ షేప్ ఉంటుంది, మీకు 2 గజాల జాగ మీద షేప్ అవుతుంది, మీరు ఆ 2 గజాల జాగల రోడ్ పెద్ద పెరుగుతుంది, విగ్రహాలు ఆడబెట్టవచ్చు. ఈ ప్లేస్ అంతా ఓపెన్గా మీరు ఇంత ప్లేస్ ఇది కింద కూడా యూజ్ చేసుకోలేరు అని మొత్తం కడితే కరెక్ట్ మెసేజ్ అని మొత్తం అది ముక్త చేసిండు. తెల్లారి ఈనాడులో పేపర్లో వచ్చింది, ప్రజల కోసం వీళ్ళు ఏమంటే విగ్రహాలు పెడతా అని అనవసరం డబ్బు ఖర్చు పెడుతున్నారు అని పేపర్లో వచ్చింది.
అయితే పేపర్ కిందికి వెళ్ళి తీసిన నేను పేపర్ నాది ఈనాడే చదువుతా. ఈనాడే ఆ, ఎందుకు? ఈనాడు ఎందుకు? పేపర్ సార్ది ఎక్కువ పడుతుండే అప్పుడు. నేను సీట్ కిందనే పెడుతుంటే సీట్ కిందకి వెళ్ళి తీసి ఆడు మొత్తం మార్క్ పెట్టి బండ కూర్చున్నాక సార్కి ఇచ్చిండ. అది చదువు అన్నా కానీ అది చదివిండు. మళ్ళీ పేపర్ తీసి లోపాడు. అయితే నా దగ్గర 11 పేపర్లు ఉంటాయి కానీ సార్ పేపర్లు అవి. అరే ఇలా పేపర్లు ఉన్నాగా తీసుకోవచ్చు కదా లచ్చన్న, మళ్ళీ దాన్ని ఎందుకు కొనుంటా? నేను నా పేపర్ నేను కొనుక్కుంటా సార్ అని మళ్ళీ సీట్ కింద పెట్టాను. మీ పేపర్ని మీరు కొనుక్కుంటుండే? నేను కొనుక్కొని నా పేపర్ చదువుకుంటా కానీ ఇంట్లోకి వెళ్ళి తీయ సార్ ఇది మీ పేపర్లు అన్న. మొత్తం 11 పేపర్లు ఉంటాయి, అన్ని ఇంగ్లీషు ఉర్దూ అన్ని భాషలే ఉంటాయి. ఆయన ఏదంటే అది చెప్తే సరే రేపు పొద్దున 3 గంటలకు రాలొచ్చన్నా. ఆయన పొద్దుగాల రావాలన్నా సాయంత్రం పోవాలన్నా నాకే చెప్తాడు. మళ్ళీ నేను సెక్యూరిటీ వాళ్ళకి చెప్పేస్తా. మబ్బులో 3 గంటలకు రావాలంటే ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు. ఇక ఆయన ఒక్కడు ఉన్నాడు. ఆయన మేము ముగ్గురు కూర్చొని 3 గంటలకు వెళ్ళిపోయినాం. 3 గంటలకు పోతే రామోజీరావు ఎదురుగా నిలబడి రిసీవ్ చేసుకున్నాడు. ఆయన వాడు మాట్లాడితే ఆ కిటికీ కాడనే మేము ఉంటాం. మాకు టీ వచ్చింది, టీ తాగేసినాం. ఇక ఏం బ్రదర్ పేపర్లు ఏం రాసారు? అసలు పేపర్ మీరు చదువుతారా? కంపోజింగ్ అయిపోయిన తర్వాత పేపర్ మీరు ఒక్కసారి చదువుతారా లేదా? నేరుగా ప్రింట్ చేస్తారా? అంతే ప్రింట్ చేసి మళ్ళీ ప్రజలకు పంపిస్తారా? నా సలహా ఏమంటే పేపర్ ఒకసారి మీరు చదవాలి, చదివినాక అప్పుడు ప్రెస్కి ఇవ్వండి. అట్లా అనుకోవచ్చా, లేకపోతే కావాలని కూడా ఆ విధంగా చేసింది అనుకోవచ్చా? మీరు అట్లా చేసిర్రా, చదవకుండా చేసిర్రా అని చదివి కావాలని చేసిర్రా? నాకు ఇది పాయింట్ చెప్పు, దీని సలహా ఇయ్యి. నేను బ్రిడ్జ్ కట్టిన, అందుకే నీళ్లు గారుతూ ఉంటుంటే పసిసిపోతున్నాయి. బ్రిడ్జ్ సేఫ్ చేసిన, నీళ్ళు కారుడు బంద్ అయిపోయింది. నాకు 2 గజాల జాగా ఎక్కువ దొరికింది. నేను ఆ 2 గజాల జాగాలని ఈ విగ్రహాలు పెట్టిన. ఈ జాగాలో పెట్టలే నేను. మీరు పేపర్ చదివినాక మీరు ప్రెస్లకు ఇయ్యండి, తెలిసిందా అని బాయ్ అని చెప్పేసి వచ్చేసిండు. మన ఫ్రెండ్షిప్ ఏం ఖరాబ్ కాదు, మన మాటనే ఉంటుంది. అయితే ఆయన ఎప్పుడైనా వచ్చినా కానీ 3 గంటలకే వస్తాడు సార్ దగ్గరికి. ఈయన పోయినా కానీ అదే టైం అక్కడ 3 గంటలకు 4 గంటలకే 4 గంటలకి బ్రహ్మముహూర్తం. అంత తెల్లారి సారీ చెప్పిండు ప్రెస్లో, పేపర్లోనే. అయితే మళ్ళీ తీసి నవ్విండు. నవ్వుతున్నావేం సార్ అన్నావు? నువ్వు పేపర్ మొత్తం చదువుతావు మొత్తం చదువుతా సార్ అన్న. నేనా సార్ ఎందుకు చదువు? మీరు తానం చేసింది, మీరు కడుక్కునేది, మీరు తుడుచుకునేది ఆ పేపర్లు వేసినాకనే ఈ పేపర్లో సెల్ ఎక్కువైంది సార్. లేకపోతే పేపర్ ఎవడు అడుగుతుంటే సార్ అమ్మకాలు ఎవడు కొంటుండే? దానికి మీకు వ్యతిరేకం రాస్తాడా? తెలివి ఉన్నోడికి ఎవరు? ఇప్పుడు నేను చదవలే, నాకే తెలుసు కదా సార్. ఈ నీళ్లు కారుతున్నాయి, గట్టిగా అయిపోయింది, బ్రిడ్జ్ గట్టిగా అయిపోయింది, మీకు మీద సేఫ్ వచ్చింది. అది ఉన్నది కరెక్ట్ చెప్పాలి. ఎందుకు అబద్ధం మాట్లాడతారు? తప్పు ఎందుకు రాస్తారు? అంటే సారీ చెప్పిండు కదా లచ్చన్న అంటే మళ్ళీ ఎందుకు అనాలి? సారీ ఎందుకు అనాలి? ఎందుకు సారీ చెప్పాలి? ఇంత పెద్ద మనిషి ఎందుకు అనాలి సారీ? ఇంకోసారి ఈ విగ్రహాలు అన్నీ పెట్టేసినాం, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎయిర్పోర్ట్ పోవాలి, మెడ్రాస్ 10 నిమిషాలు ఉన్నది. మీది లోపల పోయినా సార్ 10 నిమిషాలే ఉన్నా సార్, రా సార్ అని అంటున్నా. ఒక్క సెకండ్ అరే 7 నిమిషాలు ఉంది సార్ అని గట్టిగా వదిలినా. తప్పుకు నూరుకొచ్చి బండ్ల కూర్చున్నాడు. కొట్టేసిన, ఫుల్ స్పీడ్ కొట్టిన. ఎక్కడికి? ఎయిర్పోర్ట్. ఇంకా 7 నిమిషాలు ఉన్నది. మళ్ళీ 7 నిమిషాలలో రుద్రమాదేవి గుర్రం మీద కూర్చున్న రుద్రమాదేవి విగ్రహం కాడ ఆపు అంటాడు. ఆపిన. ఇంకా జడ ముంగట ఇంకా విగ్రహం దగ్గర ఆపిన. ఆ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బిల్లు ఆడు సైదులు వాడు ఉరుకొచ్చాక మీద ఇంకా ప్యాడు పెన్ను ఉంటుంది నా దగ్గర. ఎప్పుడు ప్యాడ్ పెన్ను అంటే ఇచ్చిన. గుర్రం కాలు దించేసిండు. ఏం ఆ గుర్రం కాలా కట్టె పెట్టినావా? చూడు ఎట్లా కనబడుతుంది, కట్టెలాగా వాడుకో. దాకా కట్ చేసి ఈ డిజైన్గా గుర్రం ఉండాలి అట్లా చేసి వెల్డింగ్ చేసి పెట్టు, సాయంత్రం వస్తేప్పుడు చూస్తాను అని వెళ్ళిపోయినాం. 7 అయిపోయి అప్పటికి ఇంకా 2-3 నిమిషాలే ఉన్నది. కొట్టిన సీదా ఎయిర్పోర్ట్ పోయి ఫ్లైట్ దగ్గర ఆపేసిన. ఫ్లైట్ దగ్గర పోతాను నేను. దిగగానే మీద పోయిండు, అది తీసేసిండు, క్రీన్ తీసేసిండు. మేము తీసుకొచ్చి ఆడ బండి పెట్టేసిన. ఇక ఎవరు రాలేదు నా ఎంబడి.
అందరు తర్వాత వచ్చిర్రు. ఇక విజయరామారావు కమిషనర్ ఆయన వస్తున్నాడు. ఆయన వస్తే వీడు నన్ను ఏమన్నా తిడతాడని అద్దం ఎక్కించే బండి కూర్చున్నా. ఆ, ఇక ఏమేమో ఒర్రుకుంటే ఒర్రుకోరా నైనా అనుకున్నా, గమ్మునుకున్నా. ఏ విజయరామారావు ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన? లేలే ఆయనేనా? ఆయన అప్పుడు కమిషనర్. ఆహా, ఆయన ఐఏఎస్ అధికారి, కమిషనర్. ఆయన కమిషనర్ అప్పుడు, సిటీ కమిషనర్ ఆయన. సాయంత్రం మళ్ళీ వస్తాడు సారు. అప్పుడు నేను ఒక్కనే పోతా ఎయిర్పోర్ట్ ఫ్లాట్ దగ్గరికి. అక్కడ కూర్చోగానే నేను ఏం సార్, ఏం లచ్చన్న, విజయరామారావు నాన్న తిడుతున్నాడు సార్. ఓకే లచ్చన్న. ఆడ సిట్టింగ్ అక్కడ ఆపంగానే విజయరామారావు బండ్లో కూర్చున్నాడు. మూవ్ అయినాం. నేను పొమ్మని చెప్తే లచ్చన్న పోతాడు, వద్దు అంటే వద్దు. నువ్వెందుకు మధ్యలో, నువ్వు టైంకు తీసుకొస్తావా? మీ డ్రైవర్ ఎవరన్నా తీసుకొస్తాడా? ఎందుకు అనవసరంగా తిడతా? ఇది లాస్ట్ వార్నింగ్. మళ్ళీ సార్ లచ్చన్న ఒక్క మాట అన్నావా ఎవ్వరేమనొద్దు. ఇక బండాపు పంపించేసాడు. సో ఇంత జరిగింది. ఎప్పుడైనా మీ విషయంలో కోపడ్డా, మీ పైన సీరియస్ అయ్యిందా? ఒక్కసారి కూడా రాదు సార్. ఉల్టా నేనే కోపడుతుంటాను ఆయన. ఆయన ఏమనకపోతుంది. ఒకసారి ప్రెసిడెంట్ భోజనానికి వస్తున్నాడు ఇంట్లోకే. ఇంటి ముంగటనే బండి పెట్టిన పెకాట్ ఫ్లాగ్ రాడు ఇట్లా వంగి ఉన్నది. ఈయనేమంటాడు, ఇట్లా కడక్ ఉండాలంటాడు. నేను కడక్ ఉండాలంటే కడక్ ఉండదు సార్, ఈ నేషనల్ ఫ్లాగు ఉత్కరు, ఇస్త్రీ చెయ్యరు, ఇది రూల్స్. కావలిస్తే రెడ్ బుక్ ఉన్నది, రెడ్ బుక్లో చూసుకోర్రి మీరు. ఫ్లాగ్ను ఉత్కరు, ఇస్త్రీ చెయ్యరు. పాడిపోయింది పక్కకు పెట్టేస్తారు, మళ్ళీ కొత్తది వేస్తారు. మళ్ళీ కొత్తది వేయచ్చు కదా. అయితే ఆయన ఇస్త్రీ చేసి కడకు పెట్టంటాడు. నేను కడకు పెట్టద్దు సార్ అని మేము ఇద్దరం కొట్లాడుకుంటున్నాం, మాటలలో కొట్లాడుతున్నాం. ఆడు ఈనాడు టక 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 అన్ని కొట్టేసాడు. ఇంత గొడవ అవుతున్నా కానీ లచ్చన్న సీఎం గారు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు ఫ్లాగ్ క్లోడ్ కోసం అని. పేపర్లు వచ్చేసింది, ఫ్లాగ్ ఉతుకొద్దా? నేను ఉతుకరు సార్, ఇస్త్రీ కూడా చేయరు, అందుకోసమే ఇక్కడ ఫ్లాగ్ ఇటు పెడతా, మళ్ళీ ఆడ పెడతా, మళ్ళీ చుట్టి విధి పెడతారు, అది కూడా పెట్టద్దు సార్. సరే అని మా ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగిండు, జీపీ రావు ఆయన, మన పొలిటికల్ సెక్రటరీ. ఆయనని అడిగిండు, సార్ కరెక్ట్ సార్, లచ్చన్న చెప్పింది కరెక్టే సార్, రెడ్ బుక్లో ఉంది సార్, ఫ్లాగ్ ఉతుకరు, ఇస్త్రీ చేయరు. ఎన్టీఆర్ గారు ఆహారపు అలవాట్ల గురించి చాలా మంది చాలా విషయాలు చెప్పినారు. ఆయన ఇంత చికెన్ తింటాడు, అంత తింటాడు, కిలో తింటాడు, ఒక కోడిని తింటాడు, పెద్ద కోడిని తింటాడు అని చెప్పి. ఇగో ఇంత కోడి ఉంటుంది, నాటుకోడి, చిన్న కోళ్ళు ఉంటాయి. ఓకే, పెట్ట అంటారు. చిన్న పెట్టెలు, అది బూరు విక్తే అంతా గింత అవుతుంది. నాటుకోడి గింత అవుతుంది, అది ఉడకబెడతారు. డైలీ పొద్దున అదేనా బ్రేక్ఫాస్ట్? ఆయన బ్రేక్ఫాస్ట్ అదే డైలీ పొద్దున. ఏ టైంకి తింటుండే? 5 గంటలకు తినొస్తాడు. 5 o'clock తింటుండే. 2:30కి లేసి రెడీ అయ్యి పూజ చేసుకొని 5 గంటలకు తింటాడు ఆయన. 6 గంటలకు ఓన్లీ కోడి, నాటుకోడేనా? అంతే. గింత అన్నం తింటాడు, గింతే అన్నము. ఈ ఇడ్లీ దోశ చాలా తక్కువ. ఇడ్లీ దోశ ఏదో పూరి బోండా ఇవన్నీ ఏ బోండాలు అవన్నీ ఏం తినడు ఆయన. తింటే రసమలై, అది కూడా సికింద్రాబాద్ గణేష్ గుడి కాడికి వెళ్ళి తేవాలి. ఓకే, గణపతి దేవాలయం పక్కకే ఉంటుంది. ఆడ రసమలై కుండలో పెడతాడు ఆడు. ఆ కుండలో తీసుకొచ్చి ఇస్తే తినేస్తాడు. లేకపోతే జీపుల్లారెడ్డి కొవ్వ గర్జలు. కానీ రెగ్యులర్ గా మాత్రం ఈ నాటుకోడి 2 తింటాడా? ఒక్కటే గింతనే ఉంటుంది. అది తిన్న తర్వాత 2 పాపడాలు తింటుండే. పెరుగు, ఇంత చిప్పల పెరుగు ఉంటుంది, పెరుగు ముద్దలు, పెరుగు మొత్తం చిప్పలనే పెరుగు, ఇంత బోన్ ఉంటుంది, అందులో మొత్తం పెరుగే తాగేస్తాడు. పెరుగు, గట్టి పెరుగు, అందులో కారా బూంది వేసుకుని తింటాడు. అంతే. ఇక భోజనం అయిపోయింది. ఓకే. ఇక మధ్యాహ్నము ఆలుగడ్డ వేపుడు, వంకాయ వేపుడు, 2 పాపడాలు, ఇంత ముద్ద అన్నం, అంతే. అందులో ఇంత ఆవకాయ నెయ్యి వేసుకుంటాడు. నెయ్యి వేసుకొని కలుపుకొని ఆ ముద్ద నెయ్యేస్తాడు బస్. ఆ 2 పాపడాలు తింటాడు పంట.
సాయంత్రం అదే రాత్రికి ఇంకా 6:30 7 గంటలకు 6:30 7 గంటలకు ఫిష్ ఉమ్, మరల్ చేప ఉమ్. స్కిన్ తీసేస్తాడు. మరల్ చేప. మరల్ ఉమ్, కిందికెళ్ళి మీదికెళ్ళి తీసేస్తారు, మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ముళ్ళు కూడా తీసేస్తారు. ఉమ్, అది ఒక 5-6 పీసులు అవుతాయి అంతే. ఉమ్, గింత పీసులు అవుతాయి. ఉమ్, కిందికెళ్ళి మీదికెళ్ళి పోతే గింత పీసులు అవుతాయి. ఉమ్, అది బేసన్లో వేస్తారు, నూనెలో పెంచుతారు, ప్లేట్లు వేస్తారు, తినేస్తారు అంతే. ఉమ్, ఉమ్. ఇక సాయంత్రము గింత టీ. టీ తాగుతాడా? ఆ, ఉమ్, 3 లీటర్ల పాలు 4 లీటర్ల పాలు ఉంటుంది. ఉమ్. దాన్ని మగల పెడతారు. బాగా మరగబెడతారు. పెడితే ఒక బోగిని అవుతుంది ఇంత. ఓకే, 4 లీటర్ల పాలని మరగబెడితే తక్కువ అవుతాయి. 1 లీటర్ అవుతుంది అబ్బా. 1 లీటర్ అవుతుంది. 1 లీటర్ అవుతుంది కదా. అందులో చాయ్ పత్తి వేసి తాగుతాడు. ఓకే, అంటే టేస్ట్ బాగుంటుందనా లేకపోతే మంచిదనా? టేస్ట్ బాగుంది. మరగబెడితే టేస్ట్ బాగుంటుంది. మొదలే పచ్చ పాలు అవి. ప్యాకెట్ పాలా లేకపోతే గేదెల ఆవులే? ఆవులే, ఇంటి ఆవులే. ఓకే, ఇంటి ఆవులే. ఇంటి ఆవులే. నాచారంలో ఉంటే నాచారంలోకి వెళ్ళి వస్తుండే, గండిపేటలో ఉంటే గండిపేటలోకి వెళ్ళి వస్తుండే. అంతేగాని బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తువులు ఏమి తీసుకురారు. ఓకే, అలాగే ఎన్టీఆర్ గారు స్మోక్ చేస్తుండే, సిగరెట్ తాగుతుండే. ఆ ఫోటోలు నాగేశ్వరరావు గారితో తాగే ఫోటో కూడా వైరల్ అయింది అప్పట్లో బాగా. అది ఫిలిం సిగరెట్ అంటించుకునే ఫోటో. ఫిలింలో ఏదో తాగిన కానీ ఆయన స్మోకింగ్ లేదు. మీ ముంగట ఎప్పుడన్నా తాగిండా? అస్సలు తాగలేదు. నేను ఇప్పుడు చూడలే. నేను ఒకటి మాత్రం, నేను కిల్లి ఆకులు ఎక్కువ తింటుంటాను. నేను పానం కిల్లి నేను ఒక 20 ఆకులు తింటాను నేను రోజు. జర్దానా? జర్దానే. ఇప్పుడు కూడా ఇప్పుడు చేసినారు. ఇక్కడ దౌడకు పెట్టుకొని తెలుసా ఎన్టీఆర్ గారికి? తెలుసా మీరు పాన్ తింటారు? ఆయన తెలుసు. ఒకసారి అడిగిండు, ఎన్ని తింటావు లచ్చన్న అంటే, ఓ 20-25 తింటా సార్ అన్న రోజుకి. ఆవా బర్రెవా అనేసి. సార్ నాకు అలవాటు సార్ అన్న. కాదు లచ్చన్న, అంటే ఆయనతో ఉన్నప్పుడు తినకపోవడమే మంచిది కదా. కాదు లచ్చన్న, పొద్దుగాల టిఫిన్ చేసినాక ఒకటి, మధ్యాహ్నం టీ తాగుతావు ఒకటి, మధ్యాహ్నం భోజనం చేసినావు ఒకటి, మళ్ళీ సాయంత్రం టీ తాగినా ఒకటి, మళ్ళీ రాత్రి భోజనం చేసినా ఒకటి. ఎన్ని 5 అయినాయి. మరి మనిషివా బర్రెవా? ఎప్పుడు నమ్ములుతూనే ఉంటావు అంట. 5 తినాలి అంట. ప్రతి నెలలో 5 మొత్తం కంప్లీట్ బంద్ చేసినారు. అప్పుడు ఏకాన ఉండే ఆకు, ఏకాన ఆకు ఇప్పుడు 5 రూపాయలు ఆకు. ఏకాన అంటే ఎంత అప్పుడు? అప్పుడు ఏకాన అంటే 6 పైసలు. 6 పైసా. 6 పైసకు ఒక ఏకాన. ఏకాన, దాన్ని ఏకాన అంటారు. ఓకే ఓకే. 10 పైసలు. చారానా అంటే 25 పైసలు. చారానా. ఓకే ఓకే. ఏకాన అంటే 6 పైసలు. 6 పైసలకు ఒక ఏకాన. అందుకే ఈ చారానా అంటారు. 25 పైసలని చారానా. ఓకే. ఆటానా. ఆట అంటే 8 అనాలు. రూపాయి. ఇది తెలంగాణ భాష అస్సలు. ఓకే. తెలంగాణ భాష మాతృభాష అదే మాది. ఇక ఎన్టీఆర్ గారితో మీరు ఇన్ని రోజులు ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. అలాంటి మహానుభావుడితో ఇన్ని రోజులు మీరు గడిపినారు, అన్నీ తెలుసుకున్నారు. ఆయన దాంట్లో ఒక సగం జీవితం చూసారు ఆల్మోస్ట్. ఆయనతో ఉండి మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ ఆయన నుంచి ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? ఆయనతో నేర్చుకోవాలంటే మొదలు డిసిప్లిన్, మాట మీద ఉండాలి. మనిషి మాట మీద నిలబడాలి కదా. డ్రింకింగ్ చెయ్యొద్దు, స్మోకింగ్ చెయ్యొద్దు. ఓకే, తెలిసిందా? మంచిగా బతకాలంటే ఈ 2 వదిలేసేయాలి. డ్రింకింగ్, స్మోకింగ్. ఇది మనుషులను పాడు చేసేస్తుంది మొత్తము జీవితంలో. మొత్తం మీకు ఒక సామెత చెప్తా. అంగస్థ మహాముని తాగుతుండే, అయితే పిలిచి భోజనానికి రమ్మంటే పోయిండ్రు. పోతే వాళ్ళకి తాగినికే ఇచ్చిండు, తాగిండు. ఆ తాగు ఇట్లా ఆయన శిశువునే చంపేసి బూడిది చేసి, కాష్టంని చేసి బూడిది చేసి ఆ బూడిది కలిపేసి ఇచ్చిండు. ఆ బూడిది తాగిండు, లోపల వెళ్ళిపోయిండు శిశువుడు. అయితే వాడిని పిలుస్తున్నారు, అరే ఏడున్నావు రారా బయటికి రా అంటే, గురువు నేను నీ కడుపులోనే ఉన్నా గురువు అన్నాడు. అరే నువ్వు ఎట్లా పోయినావురా అంటే,
నువ్వు నన్ను చంపి నీ బూర్తి అందులో కలిపి నీకు ఇస్తే నువ్వు తాగినావు, అందులోకి నేను నీ కడుపులోకి పోయినా అంటాడు. సరే నీకు సంజీవిని మంత్రం నేర్పిస్తా, నువ్వు నేర్చుకో అంటే సంజీవిని మంత్రం నేర్పిస్తాడు. అది ఈయనకు ఒక్కనికే తెలుసు అన్నమాట, గురువుకు అగస్త్య మహామునికి. సంజీవ మంత్రం నేర్పిస్తాడు, నేర్చుకుంటాడు. నేర్చుకొని మంత్రం జపం చేస్తాడు. చదవగానే కడుపు చీడ్చుకొని వీడు బయటకు వస్తాడు. బయటకు వచ్చాగానే వీడు బయటకు వచ్చినాక మళ్ళా వీడు మంత్రం చదివి మళ్ళా గురువుని బతికిస్తాడు. అయితే ఆడు శాపం పెడతాడు, ఎవరు తాగుతారో లోకంలోకి వెళ్ళి చీనించుకుంటారు. వాడేనా తాగుపోతాడు ఇట్లా అంటారు అందరు. అట్లా అంతా చీదరించుకుంటారు, అందుకోసం తాగొద్దు. ఇది ఆయన పెట్టిన శాపం. ఎవరు మనిషిని సైసరు, తాగుపోతాడా వదిలేవన్నీ అంతనే ఇట్లా మాట్లాడతారు అన్నమాట. ఇది అంగస్త మహాముని చెప్పిన మాట. మొత్తానికి వాటికి దూరంగా ఉండాలా, మొత్తం దూరం ఉండాలి అబ్బాయి. దాంతో ఏం లాభము, ఏమో లాభం వస్తుందా? ఏముండదు మరి ఎందుకు? సో ఎన్టీఆర్ గారి దగ్గర ఇవన్నీ ఏం లేవు, ఇంకా దూరమే, అవన్నిటికీ దూరమైన కంప్లీట్ క్లోజ్. ఇప్పుడు నేను ఆకు తింటే ఆకు కూడా మానేసేసిన నేను. ఓకే, కానీ ముఖ్యంగా మనం సంక్షేమ పథకాల కోసం మాట్లాడుకోలేదు. అన్నగారు అంటే ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి పాలన అంటే ప్రజా సంక్షేమ పాలన, మంచి మంచి సంక్షేమ పథకాలు. ఆయన 2 రూపాయల బియ్యం ఇచ్చిండు, మళ్ళా ఇది వైన్స్ బంద్ చేసిండు. అవును, మద్యపాన నిషేధము, ఆడవారికి సమానం వాటా చేసిండు. ఇవి చేసిండు. ఆయన మంచి కోసమే చేసిండు. ఇప్పుడు ఎవరు అమలు చేస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిర్రు, ఏడు అమలు చేస్తున్నాడు? తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నాడు, ఆయన అమలు చేస్తున్నాడా? చేస్తలేడు. ఆయనతో రిక్వెస్ట్. కానీ ఇప్పటికీ ఈ 2 రూపాయలు కిలో బియ్యం కాకుండా తెలంగాణలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా, ఆయన అంటే ఫ్రీగానే రైస్ ఇస్తున్నారు, ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు. ఇప్పుడు అది కూడా సన్న బియ్యం ఇస్తున్నారు, అది కూడా క్లోజ్ పెట్టేసిండు. నో స్టాక్ పెట్టిండు. అప్పుడు ఏమంటుండే ఎన్టీఆర్ గారు, ఏమంటుండే 2 రూపాయల కిలో బియ్యము ఇనాగ్రేషన్ అప్పుడు. అంటే మొత్తం అసలు 2 రూపాయల కిలో బియ్యము ఫస్ట్ ఓపెనింగ్ చేసింది శ్రీనివాస్ యాదవ్ కాన్ఫరెన్స్ లో తాళ్ళగడ్డల. ఆడబోయే ఓపెన్ చేసి 2 రూపాయల కిలో బియ్యం. నేను మనుషులు 2 రూపాయల కిలో బియ్యం కొనుక్కుంటే ఒక పూటనన్నా కడుపు నిండా భోంచేస్తారు కదా. ఇంట్లోనే అప్పుడు అశోక్ గజపతి రాజు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన. ఓకే, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయన అసెంబ్లీ పోతున్నాము, కూర్చోండి బరుతారంటే కార్లో కూర్చున్నాడు. సార్ ముంగట కూర్చున్నాడు, ఆయన ఇంకా కూర్చున్నాడు. సారు 2 రూపాయల బియ్యము ఒక 10 పైసలు పెంచుతాము, చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. అయితే వెనక తిరగనీకి రాదైనా మెడ పోటుకుంటాడు. ఓకే, ఏం బ్రదర్ మీరు రాజులు, మీకు ఆకలి చావులు ఏం తెలుసు, ఆకలి మంటలు ఏం తెలుసు, 10 పైసలు తగ్గిరని చెప్పండి, నేను ఆలోచన చేస్తా. పెంచడం అంటే కాదు అంటే అంతలో అసలు వచ్చింది, దిగండి, నేను ఉన్నంత మటుకు అదే కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. నేను పోయిన తర్వాత మాట వేరే, కానీ నేను ఉన్నన్ని రోజులు 2 రూపాయల బియ్యం అదే. కానీ ఆయన మాట తీరు, ఆయన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది ఎన్టీఆర్ గారిది. అదే చాలా బాగుంటుంది. స్వచ్ఛమైన వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, న్యాయంగా ఉన్నవాడు గట్టిగా మాట్లాడతారు. అయితే ఇట్లనే ఒక కారు 118 ఆయన కొత్త కారు ఇష్టం ఆయనకు చాలా. 118 నెంబర్ 1 వస్తుంది. అయితే బాంబేకి వెళ్ళి వచ్చింది. అయితే కారు బాంబేకి వెళ్ళి వచ్చింది, ఎయిర్పోర్ట్లో ఉన్నది తీసుకురా అన్నాడు. అంటే మొన్న పెట్రోల్ పైసలు ఇస్తారు అన్న. కార్లో పెట్రోల్ ఉండదా? నేను ప్లేన్లో ఎక్కిస్తే పెట్రోల్ తీస్తారు సార్, తీసి కారు పెడతారు. ఓ అట్లనా, అయితే మీరు ఇచ్చేయండి, నేను డబ్బు ఇస్తా తర్వాత. పోత పెట్రోల్ తీసుకొని
కారు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేసి ఆ కారు చూసాగానే ఫ్లాగ్ రాడ్ కోసం కూడా చెప్పేసిన మన A3 PW వర్క్షాప్ A3కే ఆయన కూడా ఎన్టీఆర్ అభిమానే. ఓకే. నరసింహారావు ఆయన పేరు. నన్ను ఫ్లాగ్ రాడ్ చేయించి పెడతారు లచ్చన్న, గోల్డ్ చేపిస్తాను నువ్వు చూసుకోపో అన్నాడు. సరే అన్న. ఫ్లాగ్ తీసుకొచ్చి బండి పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చి బండి పోయి చూసిండు. బాగుంది లచ్చన్న అన్న. సరే దానికి ఫ్లాగ్ రాడ్ పెట్టాలి అని అన్నాడు. మన దగ్గర ఉన్నగా తీసుకురా అన్నాడు. అప్పుడు సిట్టింగ్ హాల్లో అందరు కొడుకులు ఉన్నారు. లైన్గా అందరు కొడుకులు నిలబడ్డారు. 6 మంది ఉన్నారు కొడుకులు. వాడు పూరడు వచ్చి సార్ రమ్మంటున్నాడు అంటే మళ్ళీ నేను సిట్టింగ్ హాల్లో పోయినా. అయితే జయబాబు సాయిబాబు పక్కకు జరిగిర్రు. హరిబాబు దగ్గర నేను నిలబడ్డా, మధ్యలో నిలబడ్డా. దానికి ఫ్లాగ్ రాడ్ పెట్టు లచ్చన్న, మన దగ్గర ఉన్నవే తీసుకురా అని అన్నంటే మన దగ్గర ఉన్నాయి రావు సార్ అన్న. ఎందుకు రావు? అవి చాలా పెద్దగా ఉన్నాయి సార్ అన్న. బంపర్ పెట్టు, బంపర్ కూడా ప్లాస్టిక్ బంపర్ సార్, బంపర్ కూడా రాదు, మడగాడు కూడా రాదు. ఏమంటారు అంటే ఉన్నది సరిగ్గా చెప్తున్నా సార్ అన్న, ఉన్నదే చెప్తున్నా, తీసుకురా అంటే తీసుకొస్తా అందుకని ఇంకకెళ్ళి హరిబాబు గిచ్చుతున్నాడు నన్ను. ఎందుకు డాడీ పైన అడుగుతున్నావు? పోయి తీసుకొచ్చినప్పుడు బయటకు వచ్చిండు, చేతికి ఇచ్చేసిన, పట్టుకున్నాడు, 2 ఇచ్చేసిన, పట్టుకున్నాడు. బంపర్ ఊగుతున్నాడు, బంపర్ మడ్గా ఇట్లా చూసుకున్నాడు. మళ్ళా లచ్చన్న అని ఇట్లా పట్టుకొని ఎక్కడ పెట్టమంటారు? నేను పెడతా సార్. సార్ మీరు పెట్టండి అని లోపలికి వెళ్ళిపోయాడు. హరిబాబు లచ్చన్న సార్కి అట్లా జవాబు సార్, జవాబు ఇవ్వకపోతే మీలాగా ఎడ్లోని అనుకుంటాడు నన్ను కూడా, మీలాగానే దద్దమ్మలు అనుకుంటాడు. సార్కు ఉన్నట్టు చెప్తాను నేను, నాకేం పువ్వులు అనగానే కామ్ అయిపోయాడు. పోయినా ఫ్లాగ్ రాడ్ చేయించుకొచ్చిన. ఎంత ఉండే అప్పుడు మీకు ఏజ్? పని చేసేటప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర 38 ఉంటా. 38 అని ఉంటా. జాయిన్ అయినప్పుడు 35 ఉన్నారా? 38 ఉంటారు. 20. మీ ఏజ్ ఎంత ఉండే అప్పుడు? 24 అప్పుడు. 24లో జాయిన్ అయ్యారా? ఓకే. యంగ్ అండ్ డైనామిక్ ఏమో అప్పుడు ఇంకా. 24లోనే జాయిన్ అయినా నేను. 72లో అపాయింట్మెంట్ అయినాను. 1948లో పుట్టిన. 48లోనా? 48 పుట్టిరు. తెలంగాణ స్వాతంత్రం వచ్చినాక 1 నెల తర్వాత, 1 ఏడాది తర్వాత భారతదేశ స్వాతంత్రం సంవత్సరం తర్వాత పుట్టిరు. అప్పుడే హైకోర్టు, మళ్ళా చార్మినార్, జూబ్లీ హాల్, మళ్ళా రాజ్భవన్, మళ్ళా దిల్కుషా గెస్ట్ హౌస్. ఓకే. ఇవన్నీ జూబ్లీ హాల్ గెస్ట్ హౌస్ అప్పుడు నిజాం టైంలో కట్టిన ఇవన్నీ. చార్మినార్ 48లో కట్టిరా? అప్పుడే కట్టిరు. 48లో అప్పటి మటుకు తయారై ఉన్నదబ్బా. అప్పుడంతా ఓపెనింగ్ అయింది. చార్మినార్, మళ్ళా జుమెరాత్ బజార్ అక్కడ పక్కకు ఉన్నది, చుడి బజార్. అవును. మోజా మార్కెట్, మోజా మార్కెట్ దగ్గర కూడా లైట్లు ఉంటాయి చూడు. అవును. అవన్నీ ఆయన టైంలో ఆయన చేసినవి. అప్పుడు నిజాం పాలన నీకు మొత్తము వైజాగ్ దాకా ఈయన పాలనే, ఎవ్వరిది లేదు. ఇక్కడ మొత్తం కొడంగల్ అంతా, మహబూబ్ నగర్ అంతా నిజాం సాగర్ కట్టింది అప్పుడే. ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్, ఇక్కడ హిమాయత్ సాగర్ అవన్నీ కట్టినవి, ఆయన కట్టినవి. వీళ్ళు ఏం చేసిర్రు ఈడ? దీన్ని నాశనం చేసేసారు, తెలంగాణను నాశనం చేసిర్రు. ఎవరు? ఇక్కడ రజాకర్లు. ఓకే. ఆయన పాలన ఫస్ట్ క్లాస్ పాలన ఉండబ్బా. సిటీ లైబ్రరీ, యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఆయన కట్టినాయి. గోల్కొండ ఇవన్నీ ఆయన కట్టినాయి. మొత్తం సిమెంట్ రోడ్లు. నీకు ఎక్కడ పబ్లిక్ గార్డెన్లో మొత్తం సిమెంట్ రోడ్ చూడు. అవునవును. 2 తలాబులు. అవును. ఇంత మంచి పరిపాలన. నవత్పాడు ఇప్పుడు బిర్లా టెంపుల్ అయింది, లేకపోతే ఆడ నవత్పాడు అవుతుండే. ఎన్టీ రామారావు చెప్పించిండు. నేను అట్లా నవత్పాడు ఏం లేకుండే సార్, ఏం లేకుండే సార్, ఖాళీ గోపురం ఉండే. ఇక ఎవడో నమాజ్ చదువుతున్నాడు అనగానే
పోలీసులను పెట్టి అరకాజ్ చేపించి గుడి కట్టించండి. ఎన్టీఆర్ఏ కట్టించండి గుడి. బిర్లా మందిర్. ఆయన చేసిందే. ఎవరు చేస్తారు సార్? నిజాం కాలేజీ ఎంక గేట్ సార్ ఇది. ఆ ఎంకే గేట్ కాడ వాచ్మెన్ రూమ్ అది. ఆ వాచ్మెన్ రూమ్ కాడ వాడు ఫోటో పెట్టుకొని 2 అగరబత్తీలు ముట్టిస్తుండే. ఆ అగరబత్తీలే ఇప్పుడు గుడి అయిపోయింది సార్ అన్నాడు. అప్పుడు మేము ఆడికెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వస్తున్నాం. విజయరామారావు లోపలనే కూర్చున్నాడు. లచ్చన్న నీకు బుల్డోజర్ కావాలన్నా లారీ కావాలన్నా? ఎందుకు? నేను ఎందుకు సార్, గుడి లేదన్నా గుడి ఎగరగొట్టే, పొద్దుగాల నీ విగ్రహం అక్కడ పెడతా ట్యాంక్ బండ్ మీద. నేను సార్ విగ్రహం పెడతా అంటే నా పిల్లలు 3 పిల్లలు ఉన్నారు సార్, చిన్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి చదివియాలి, ఇప్పుడే నా విగ్రహం ఆడ పెడతా అంటే నాది ఎట్లా సార్ అంటే నవ్విండు. ఓకే, అలాంటి మంచి లీడర్ మళ్ళీ కూడా వస్తాడో రాడో చెప్పలేదు. రాడు అంతే. లచ్చన్న గారు మొత్తానికైతే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి కోసం ఆయనతో ఉన్నటువంటి మంచి విశేషాలు మా హిట్ టీవీతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.